మరి దేవుని యొక్క మరి సన్నిధికి వెళ్ళడం అని అంటే మనము మందిరానికి వెళ్ళడమే దేవుని సన్నిధికి వెళ్ళడం. మరి మన ప్రవక్త అన్నాడు, నువ్వు మందిరానికి వెళ్తున్నావంటే పరలోకానికి వెళ్తున్నావని అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే అక్షరాల పరలోకం యొక్క ఉన్నతమైన స్థలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో మరి ఏ విధంగా వాతావరణం ఉంటుందో ఆ విధంగా మనం ఇక్కడ వాతావరణాన్ని ఆ విధంగా పరిశుద్ధంగా ఉంచాలి. మరి దేవుడు పరిశుద్ధతను కోరుకునేవాడు ఆయన. దేవుడు అమర్యాదను ఎన్నడూను సహించడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అమర్యాదలో ఎన్నడూను ఆయన నివాసం చేయడు ఆయన. మరి మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ఆ యొక్క లూసిఫర్ ఎందుకు త్రోసివేయబడ్డాడు? అతడు చూపించిన అమర్యాదను బట్టి, అతడు తన్ను తాను హెచ్చించుకోవడాన్ని బట్టి వాడు ఆ యొక్క పరిశుద్ధతలో ఉండకుండా త్రోసివేయబడ్డాడు. ఎక్కడికి త్రోసివేయబడ్డాడు? అక్షరాల పాతాళంలో ఒక చీకటిలో మూలకు త్రోసివేయబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు పరిశుద్ధతను కోరుకుంటాడు. మరి పరిశుద్ధత అనగా నిన్ను నీవు తగ్గించుకుంటాయే. హల్లెలూయా. అందుకొరకే ప్రవక్త అన్నాడు, నీకు ఎంత కష్టమైనా బాధ కలిగిన నీకున్న పనులన్నిటిని పక్కన పెట్టి నీవు తగ్గించుకొని దేవుని సన్నిధికి రావడమే అదే పరిశుద్ధత ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఈ స్థలానికి వచ్చారని నేను నమ్ముతున్నాను. మరి రాత్రి ఇది ఏ సమయం అనగా మనల్ని మనం పరీక్షించుకొని ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని సమీపించే సమయం ఇది. హల్లెలూయా. మరి నిన్ను నువ్వు పరీక్షించుకొనకుండా, నిన్ను నీవు మరి శోధించుకోకుండా నీవు దేవుని సన్నిధికి రావడానికి వీల్లేదు. ఎవడు అయోగ్యంగా ఆయన శరీరమును తిని ఆయన యొక్క పాత్రలో నుండి త్రాగునో వాడు తన మీదికే తాను శిక్షా విధిని కొని తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఎవరవనేది ఈ రాత్రి నువ్వు తప్పకుండా గమనించాలి. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఆ మాటను చూద్దాం. 11వ అధ్యాయం 23వ వచనం, 25వ వచనం చదవండి. 11వ అధ్యాయం 25. మొదటి కొరింథీ నేను మీకు అప్పగించిన దాని 25వ వచనం, ఆ ప్రకారమే వాయిస్ అట్లా డబుల్ వస్తుంది చూడండి. భోజనమైన పిమ్మట ఇంకా కింది వచనం 26 చదవండి. ఈ రొట్టెను తిని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా. మరి ఈ యొక్క 26వ వచనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఎవరైతే ఆయన శరీరాన్ని తింటున్నారో, ఆయన యొక్క రక్తాన్ని త్రాగుతున్నారో వారు ఆయన యొక్క మరణమును గురించి ప్రచురించాలి. వింటున్నారు అందరు జాగ్రత్తగా? మరి ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే ఏంటిది? ఆయన యొక్క మరి నామంలో జీవం ఉన్నదని ప్రకటించడం, ఆయన నామంలో నిత్య జీవం ఉందని ప్రకటించడం, అదే నిజమైన సువార్త ఉన్నది. ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా తినునో. హల్లెలూయా. చూడండి, ఈరోజు నీవు మరి ఏ విధంగా నిన్న జీవించావో, నిన్న నువ్వు తప్పిదంలో జీవించావు, మొన్న తప్పిదంలో జీవించావు. ఈరోజు నీవు సరిదిద్దుకోకుండా ఉన్న పాటున నీ తప్పిదాలను ఒప్పుకోకుండా ప్రార్థన లేకుండా, హల్లెలూయా, నీవు ఇందులో పాల్గొనడం ద్వారా నీకు ఎలాంటి ఉపయోగం లేదు. నిన్ను నీవు పరీక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్పింది. హల్లెలూయా. ఈరోజు నిజంగా మరి దేవుడు కృపలేని మనకు ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన మరి ఈ వర్తమానంలో రావడానికి మనకు ఎలాంటి యోగ్యత లేదు, మనకి ఎలాంటి అర్హత లేదు. మనం ఈ వర్తమానాన్ని పొందుకోవడానికి మనము యోగ్యులము కానే కాదు. కానీ కృప చేత మనకి ఇది ఇవ్వబడింది. కానీ రోజు వర్తమానంలో ఉండే వారికి ఉన్న బడాయిలు, వర్తమానంలో ఉండేవారు చెప్పుకునే డంబాలు మరెవ్వరికి లేదండి. హల్లెలూయా. మరి ఎక్కువగా విర్రవీగిపోతూ ఉన్నారు.
అంటే కృపను కలిగిన వాడు తన్ను తాను తగ్గించుకోవాలి కానీ, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ విధంగా పరిస్థితి అయిపోయిందంటే, మరి ఎవరికి వారే వర్తమానంలో నేను గొప్ప అంటే నేను గొప్ప, నా కుటుంబం గొప్పని ఒక ఆయన, నా కుటుంబం గొప్పని ఒక ఆయన, ఒక పాస్టర్ ఏమో నేను నా సంఘమే గొప్పని ఒక ఆయన. హల్లెలూయా. ఆ సంఘములో పాస్టర్ కనుక ఇంగ్లీష్ వస్తే ఇక మాకు మించినోడే లేరని ఈరోజు బాగా మరి అధికంగా డంబాలు చూపించేవారు ఈరోజు వర్తమానంలో ఎక్కువైపోయారు. హల్లెలూయా. మరి రాగం తీసి మనకు ఒకవేళ ఇంగ్లీష్ వస్తే, మనకు తెలుగు అనువాదం చేయడం వస్తే, ఆయన ఇలాగూ సెలవిస్తున్నాడు. అదేం రాగం సార్? అది తిన్నగా మాట్లాడలేవా? పద్ధతిగా మాట్లాడలేవా? ఆ రోమా సైన్యాధిపతి ఆయన ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఆయన, అయ్యా నేను పాత్రుడను కాను, ఇదిగో నీవు నా ఇంటిలోనికి రావడానికి నాకు యోగ్యత లేదు. ఆయనకు ఒక పరిశుభ్రమైన ఇల్లు ఉన్నది, ఆయనకు చక్కగా దాసులున్నారు, ఆయన యొక్క ఇల్లు ఎంతో చక్కగా అలంకరించబడిన ఇల్లు అది. కానీ ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను ఏ మాత్రం యోగ్యుడను కాను. హల్లెలూయా. ఎంత గొప్ప అధికారంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా తన్ను తాను తగ్గించుకుంటున్నాడు ఆయన. నిజమేనా? కాబట్టి ఈరోజు నిన్ను మరి హెచ్చింపులోకి తీసుకొని పోయేది ఏదనగా, ఇప్పుడు ఆయన ఆ రోమా సైన్యాధిపతి తన్ను తాను తగ్గించుకోవడం ద్వారా ఇప్పటికీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రోమా సైన్యాధిపతి యొక్క జీవితము ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నది. వారు చనిపోయిన వారి జీవితాలు మాట్లాడుతున్నాయి. కానీ ఈరోజు నీకు ఏమున్నదని ఇంగ్లీష్ భాష వస్తే నీకేమైనా ఉన్నతమా? నీకేమైనా బాగా అనర్గళంగా మాట్లాడడం వస్తే నువ్వేమైనా గొప్పనా? నీకున్న అర్హత ఏంటిది? హల్లెలూయా. మనము ఏమి కాని వారం, కేవలం మట్టి పురుగుల, మనం కేవలము పురుగు వంటి వారం. హల్లెలూయా. కానీ మనకేదో ఇంగ్లీష్ వస్తుందని, మనకేదో జ్ఞానం ఉన్నదని ఏదో విర్రబీగేది కాదు ఇది. హల్లెలూయా. కానీ రోమా సైన్యాధిపతికి ఎబ్రి భాష రావచ్చు, అరామిక్ భాష రావచ్చు, ఆయనకు గ్రీకు భాష రావచ్చు, వారికి రోమా భాష రావచ్చు. అయినా సరే తనకున్న దానితో ఆయన మరి విర్రవీగట్లేడు కానీ ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే ప్రభు అంటున్నాడు, ఇలాంటి విశ్వాసము ఇతని కంటే ముందున్న ఆ యొక్క మేము గొప్ప అని చెప్పుకుంటున్నా ఈ యూదులలో, ఇజ్రాయేలులో నేను ఎన్నడూను చూడలేదు అన్నాడు ఆయన. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? ఎందుకు రోమా సైన్యాధిపతి యొక్క పేరు ఇప్పటికీ వాక్యంలో చెప్పబడుతున్నది? అదే తగ్గింపును చూపిస్తున్నది. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును. కాబట్టి దేవుడు నిన్ను హెచ్చించాలంటే నీవు తప్పకుండా నిన్ను తగ్గించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈరోజు చూస్తే నిజంగా మరి వర్తమానంలో ఉండే సేవకులు నిజంగా ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే, నిజంగా పిల్లకాయల గోలీలాట మాదిరిగా ఉన్నది ఈరోజు. ఎవరికి వారే ఈరోజు వర్తమానంలో ఉండి కలిసికట్టుగా దయ్యంతో పోరాడవలసిన సేవకులు ఎవరికి వారు స్వార్థప్రియులైపోయారు. వారి యొక్క అసలైన రంగును వర్తమానం అని చెప్పుకుంటున్నారు కానీ వారి యొక్క అసలైన రంగును చూపిస్తూ ఉన్నారు. అలాగనే ఈరోజు సంఘంలో కూడా అంతే. హల్లెలూయా. ఎత్తబాటు దగ్గరైన కొద్దీ మనం అందరం ఐక్యం కావాలి, ఒక కుటుంబంగా మనం మారాలి. హల్లెలూయా. మనము ఒకరితో ఒకరు ఐక్యత పడలేనప్పుడు పరలోకంలో మనం ఎలాగ ఐక్యపడగలం? కాబట్టి వధువు క్రీస్తుతో ఎక్కడ ఐక్యం అవ్వాలి? ఇక్కడే ఐక్యం అవ్వాలి. వాక్యము మరియు వధువు ఐక్యం అవ్వాలి. అప్పుడే నీవు ఆయనతో ఐక్యం కాగలవు. నీవు ఇక్కడ వాక్యంతో ఏకీభవించకుండా, ఆయన వర్తమానంతో ఏకీభవించకుండా నీవు ఆయనతో ఏ విధంగా ఐక్యం కాగలవు? ఆ శిరస్సుని నువ్వు ఏ విధంగా పట్టుకోగలదు? హల్లెలూయా. కాబట్టి ఐక్యం కావలసిన సమయం ఇదే. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. కాబట్టి సమ్మతి లేదు, కానీ మేము దేవుని ప్రేమిస్తున్నాం, మేము ఆయన భార్యను ప్రేమిస్తున్నాం. ఎక్కడ ప్రేమిస్తున్నావు? నీ జీవితంలో రుజువెక్కడా? హల్లెలూయా. ఓ పాసరా, నీకున్న సంఘమే గొప్పదా? మిగతా వారు ఎవరు గొప్పోళ్ళు కాదా? హల్లెలూయా.
ఆయన భార్య మరి ప్రపంచమంతటా ఉన్నది. నీ విశ్వాసులు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో మిగతా సంఘాల విశ్వాసులు కూడా అంతే దేవునికి ప్రియమైన వారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు విశ్వాసులు అంటే ఎంత అబద్ధికులు తయారయ్యారంటే సొంత పాస్టర్తో కూడా నిజం చెప్పలేని దౌర్భాగ్య స్థితి. హల్లెలూయా. ఈరోజు నేను వింటా ఉంటాను, వర్తమానంలో ఉండే స్త్రీలు, వర్తమానంలో ఉండే పురుషులు భయంకరమైన అబద్ధాలండి. భయంకరమైన అబద్ధాలంటే అన్యులు కూడా అట్లాంటి భయంకరమైన అబద్ధాలు ఆడరు. నీ సొంత సహోదరులతో నిజం చెప్తే ఏమవుతుంది? అబద్ధం చెప్పడం వలన నీకు వచ్చే లాభం ఏంటిది? అబద్ధం చెప్పడం ద్వారా నువ్వు అబద్ధికుడుగా మిగిలిపోతావు. ఒక అబద్ధం అనేది ఎన్నడూ అది నిజం కాదు. దేవుడు నీవు ఆడిన అబద్ధాన్ని అబద్ధంగానే చూస్తాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? అయ్యా మరి ఫలానా మీ కార్యానికి మిమ్మల్ని ఎందుకు పిలవలేదనంటే మా పాస్టర్ గారు మాకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని పిలవలేకపోయాం అంటే కొందరికి మాత్రం పర్మిషన్ ఇచ్చాడా నీ పాస్టరు? హల్లెలూయా. అంటే ఎట్లాంటి అబద్ధాలు ఇవి? మాట పని చేయడం చేత కాకపోతే మౌనంగా ఉండమన్నాడు ప్రవక్త. అబద్ధం అనడానికి మనం ప్రయత్నం చేయకూడదు. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. కానీ ఈ భయంకరమైన అబద్ధికులంతా వర్తమానంలోనే తగలడ్డారు. బడాయిలు చెప్పే పాస్టర్లు ఇందులోనే తగలబడ్డారు. అబద్ధాలు చెప్పే విశ్వాసులు దీంట్లోనే తగలబడ్డారు. హల్లెలూయా. కాబట్టి మనం ఒకరితో ఒకడు సత్యమే చెప్పవలెనని దేవుని వాక్యంలో చెప్పబడింది. కానీ ఎక్కడి సత్యం చెప్తున్నాం? అయ్యా నా పరిస్థితి ఇది, నా కొరకు ప్రార్థన చేయండి. నిజమేనా? ఆ విధంగా ఓపెన్ అయ్యే వారు ఎక్కడున్నారు? ఈరోజు ఫోన్లు దాని ఏమంటారు, ట్రాన్స్పరెంట్ అంటే లోపలిది బయట కనిపించేది. కాబట్టి ఈరోజు వస్తువులన్నీ లోపలిది బయట కనిపిస్తున్నాయి. కానీ అసలు ట్రాన్స్పరెంట్గా ఉండాల్సింది ఎవరు? ఫోన్లు కాదు, కార్లు కాదు, మనం ఉండాలి. ఆ విధంగా దేవుడు తన్ను తాను ఆయన ఓపెన్ చేసుకున్నాడు. ఆయన తన్ను తాను కనబరుచుకున్నాడు ఆయన. కానీ మోసగాడని మోసపు జీవితం అంతేనా? ఇక మారవ అబద్ధాలు చెప్పేది. ఎన్ని రోజులు ఆ నాలుకకు అబద్ధపు దయ్యాన్ని కూర్చోబెడతావు? ఎన్ని రోజులు ఈ మోసకరమైన జీవితం, అబద్ధాల జీవితం? అందుకొరకు ఏమన్నాడు ఆయన? వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. అబద్ధాలు ఆడుతున్నావంటే నీ జనకుడు ఎవరు? ఎవరు నీ తండ్రి? ఎవరు? నువ్వు ఎవరికి పుట్టినోడివి? నిజంగా నువ్వు దేవునికి పుడితే నీలో దేవుని యొక్క శుద్ధ ఊట ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా నా పరిస్థితి ఈ విధంగా ఉన్నది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఇదిగో మీరు నా కొరకు ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నాను, ఇదిగో నాకున్న ఈ స్థితి నుంచి నేను పైకి నేను దాటినట్లుగా అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. కానీ మనకున్న దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం ఏమన్నా ఎవరో మనం దొంగలమా, మోసగాళ్ళమా? ఎందుకు ఈ వర్తమానం ఇచ్చాడు ఆయన? హల్లెలూయా. ఇంకా నువ్వు అబద్ధికుడుగానే ఉండేదానికి వర్తమానం ఇచ్చాడా? ఇంకా మోసగాడుగానే ఉండేదానికి వర్తమానం ఇచ్చాడా? చెప్పండి. హల్లెలూయా. కానీ ఈరోజు చూడండి, ఈ వర్తమానంలో నిజంగా మరి వర్తమానంతో ప్రవక్త ఏ విధంగా అయితే ఏదైతే ఆయన నమ్మాడో దాన్ని ఆయన జీవించాడు. ఆయన ఏదైతే జీవించాడో దాన్ని బోధించాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు చాలా మంది యథార్థత కోల్పోతున్నారు. ఈ వర్తమానం లేకపోతే నిజంగా గుడ్డలు ఎట్లా ధరించాలో పాస్టర్లకు తెలియదు, ఈరోజు స్త్రీలకు తెలియదు. కానీ వర్తమానం వచ్చి నేర్పించిన తర్వాత మేమేదో గొప్పవారమని విర్రవీగుతున్నారు. ఇది అసలు మంచిదే కాదు ఇది. హల్లెలూయా. ఎవరైనా సరే వారికి మనం నేర్పించడానికి, నేర్చుకోవడానికి మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. మరి విలియం బ్రెనాము ఎల్లప్పుడూ ఆయన నేర్చుకున్నాడు, ఆయన నేర్పించాడు ఆయన. మరి మనం కూడా అదే విధంగా ఉండకూడదా? మనకెందుకు, పోని నువ్వు నేర్పించవు, నేర్చుకున్న వాడిని దగ్గర తీసుకొని వానికి చేరదీసి నేర్పించే ప్రయత్నం చేయవు. కానీ వెనకాల నుండి మాట్లాడడం తప్ప మనకు వచ్చేది ఏమీ లేదు. కానీ వర్తమానం యొక్క విధానం అది కానే కాదు. ఒకవేళ నువ్వు ప్రేమిస్తే ఏం చేయాలి? నీ చిన్న బాలుని దగ్గర ఒక కత్తి పట్టుకున్నాడు అనుకోండి, నువ్వు ఆ బాలుని ప్రేమిస్తే ఏం చేస్తావు? వాడి దగ్గర ఉన్న ఆ కత్తిని లాక్కొని వానికి 2 దెబ్బలేస్తావు.
వాడు తన చేతిలో బ్లేడ్ పట్టుకున్నారనుకోండి, నువ్వేం చేస్తావు? నానా ఇంకా ఈ బ్లేడే కాదు, ఇంకా చాలా బ్లేడ్లు ఇస్తా, ఆడుకో బుజ్జి కన్నా బంగారం అని అంటావా? ఎందుకు? అది వానికి గాయాలను చేస్తుంది అది. కాబట్టి అది పెరుక్కొని నువ్వు ఏం చేస్తావు? వానికి 4 తగిలిస్తావు. హల్లెలూయా. ఎందుకనగా అది వాని యొక్క శరీరాన్ని గాయపరుస్తుంది, వాని ప్రాణాన్ని తీస్తుంది అది. అంటే మనం ఆ బాలును ప్రేమిస్తే అలాగ చేస్తాం. మనం ఆ చిన్న బాలుడు రోడ్డెక్కి ఆడుతూ ఉంటే ఏం చేస్తాం? వాడిని ప్రేమిస్తే లాక్కొచ్చి ఇంట్లో పడేస్తాం. ఎందుకు? రోడ్డు పైన వాడు బాలుడు కాబట్టి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక ఏ బైక్ కిందనో కారు కిందనో నలిగిపోతాడు. కాబట్టి ప్రేమ ఏం చేస్తుంది? వాడిని చేరదీస్తుంది, వానికి కొన్ని కార్యాలు నేర్పిస్తుంది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ ఈ రాత్రి మనం వచ్చిన మరి కార్యం చూడండి. ఓకే, పౌలు గారు అంటున్నాడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. మరి ఇప్పుడు మనం ఏ స్థలానికి వచ్చాం? పరీక్షించుకునే స్థలానికి మనం వచ్చాం. కానీ చర్చిలోకి వచ్చినా కానీ, ప్రభువా ఈ రాత్రి నీ శరీరాన్ని తినడానికి నాకు యోగ్యత ఉందని నేను అనుకోవట్లేదు ప్రభువా, నీ రక్తాన్ని త్రాగడానికి నాకు యోగ్యత ఉందని నేను అనుకోవట్లేదు ప్రభువా, ఈ రాత్రి నీ రక్తంతో నన్ను కడుగు నాయన, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించు ప్రభువా, నేను యోగ్యత లేని వాడను అని చెప్పి ప్రార్థన చేసి నువ్వు ఆయన సన్నిధిలో భయభక్తులతో ఎదురు చూస్తూ ఉండాలి. కానీ ప్రార్థన చేయండమ్మా, కళ్ళు మూసుకోండమ్మా, ఆ చెత్త బండి గనక, అమ్మో మీ వీధికి బండి వచ్చిందమ్మా, తడి చెత్త పొడి చెత్త వేరు చేయండమ్మా అని మైకు పెట్టి కేక వేసి చెబితే గాని అసలు నువ్వు ఎవరు? నీ స్థానం ఏంటిది? నిన్ను పిలిచింది ఎవరు? ఎవరు పిలిచారు నిన్ను? ఏ యోగ్యత ఉందని ఇక్కడికి వచ్చావు? ఏ యోగ్యత ఉందని నేను ఇక్కడ నిలబడ్డాను? మనము పనికి రాని వారం, కేవలము మనం నిరాకరించబడిన వారం. కానీ ఆయన కృప చేత మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన అవకాశం ఇచ్చినప్పుడు నీ తగ్గింపు ఎట్లుండాలి? హల్లెలూయా. ఆ యొక్క అవకాశం ఉన్న వ్యక్తి తాను అర్హత కలిగిన వాడిని అనుకోలేదు. కానీ ఆయనకు నిజంగా యేసుక్రీస్తు అతని యొక్క గృహంలోనికి రావడానికి ఆయన నిజంగా ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన ఎందుకనగా ఆయన అనేక మందికి దాన ధర్మాలు చేశాడు, అనేక మందికి పేదవారికి సాయం చేశాడు. అయినా కానీ బడాయిలు చెప్పుకోకుండా నేను ఎవరో తెలుసా? చూడు, అరే ఇప్పుడు ఆయన యేసు ప్రభు నా ఇంటికి వస్తాడో లేదో చూడండి, మీరు కూర్చొని చూడండి. అట్లా ఆయన బడాయి చెప్పుకోలేదు. ఆయన హల్లెలూయా. ఆయన దగ్గరికి రాగానే ఆ గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటిలోనికి అడుగు పెట్టడానికి నేను యోగ్యుడను కాను. కానీ నీకేది మరి? హల్లెలూయా. నీ జీవితం ఎక్కడ మాట్లాడుతున్నది? మన జీవితం ఎక్కడ మాట్లాడుతున్నది? ఇదిగో రోమా సైన్యాధిపతి లేకపోయినా ఇప్పటికీ ఆయన జీవితం మాట్లాడుతున్నది. హేబేలు యొక్క రక్తం మాట్లాడుతూ ఉన్నది, భూమి నుంచి కేక పెడుతూ ఉన్నది. హేబేలు చనిపోయినా ఇంకా మాట్లాడుతున్నాడు, దానియేలు చనిపోయినా ఇంకా మాట్లాడుతున్నాడు, ఆ షడ్రక్ మెషక్ మాట్లాడుతున్నాడు. తనకున్నదంతా ఆ యొక్క దేవునికి ఇచ్చి కానుకిచ్చిన ఆ పేద విధవరాలు మాట్లాడుతూ ఉన్నది. నిజమేనా? కానీ ఈరోజు మన జీవితాల్లో ఎక్కడ మాట్లాడుతున్నది? మన జీవితాన్ని తలంచేవారేరి? పలాని సహోదరుడితో సాహసం చేయడం ఎంత మాధుర్యమైనది, పలాని సహోదరితో సాహసం చేయడం ఎంతో గొప్ప మాధుర్యమైన కార్యం అది. హల్లెలూయా. మన జీవితాలు మాట్లాడతాయి తెలుసా? నిజమేనా? హేబేలు విశ్వాసం ద్వారా ఇప్పటికైనా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇప్పటికీ ఆ రోమా సైన్యాధిపతి మాట్లాడుతూ ఉన్నాడు. అది అందరికో అది తగ్గింపునిస్తూ ఉన్నది అది. కానీ రాత్రి మనం ఎందుకు మనల్ని మనం పరీక్షించుకోలేకపోయాం? ఎందుకు మనల్ని మనము దేవుని సన్నిధిలో మనం సాగిలపడలేకపోయాం? ప్రభువా నేను యోగ్యుడని కాను ప్రభువా, నా పొరపాట్లని నాకు తెలుస్తూ ఉన్నాయి, నన్ను క్షమించు తండ్రి అని మనం ఎందుకు చెప్పలేకపోయాం? అంటే ప్రభురాత్రి భోజనం అంటే అంత లెక్కలేదా? ఇదేమన్నా అగౌరవంగా తీసుకునేదా? ఎట్లా పడితే అట్లా జీవించి తీసుకునేదా? ఇది నిన్ను నీవు పరీక్షించుకోమన్నాడు ఆయన. కానీ ఏది పరీక్ష? ఏది? హల్లెలూయా. కాబట్టి పౌలు గారు నీ తప్పిదాన్ని పాస్టర్ చెప్పాలని చెప్పట్లేడు, నీ సంఘ పెద్ద చెప్పాలని చెప్పట్లేడు, కానీ నిన్ను నీవే పరీక్షించుకొనుము అన్నాడు ఆయన. నీవు ఏ తప్పిదంలో ఉన్నావో ఎవరికి తెలియదు. అది నిజమేనా? అది నీకు మాత్రమే తెలుసు అది. కాబట్టి ఇక్కడ చూడండి, వాక్యాన్ని చదవండి.
కాబట్టి ఎవడు అయోగ్యముగా హల్లెలూయా తినునో త్రాగునో ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. హల్లెలూయా. ఇప్పుడు ఆయన శరీరం అంటే ఏంటిది చెప్పండి? సంఘమే. నిజమేనా? ఇప్పుడు ఆయన యొక్క శరీరము, సంఘం అనగా శరీరము, నిజమేనా? ఇప్పుడు ఆయన యొక్క శరీరము అబద్ధాలతో నిర్మాణం కాలేదు. ఇది మరి ఆ యొక్క కుళ్ళిపోయిన దానితో, మరి పులిసిన దానితో ఇది నిర్మాణం కాలేదు. ఇది దీనిని ఎట్లా నిర్మిస్తున్నాడు ఆయన? ఏ మచ్చ, డాగు, కళంకము, మడతలేని హల్లెలూయా ఒక కన్యకనుగా ఆయన తనెదుట నిలబెట్టుకోవాలని ఆయన దాని కొరకు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఇప్పుడు నువ్వు ఆయన శరీరంలో భాగమని నువ్వు తలంసే, అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రభువా, నీ శరీరము పులిసినది కాదు, నీ శరీరము అపవిత్రమైనది కాదు, నీ శరీరము అబద్ధాలేడిది కాదు, నీ శరీరము డంబాలు చంపుకునేది కాదు. ఎందుకు? ఆయన శరీరము ఆయనే. నిజంగా ఆయన శరీరము దేవుని యొక్క శరీరం యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ శరీరం ఏ విధంగా తను తాను తగ్గించుకున్నది? అది ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు? ఆయన తండ్రి చిత్తానికి ఆయన సంపూర్ణంగా ఆయన సరెండర్ చేసుకున్నాడు. ఆయన సంపూర్ణంగా లోబడ్డాడు. ఆయన నిజమేనా? తండ్రి ఆయన మరి ఈ విధంగా చేయడం నీ చిత్తమని అన్నాడు ఆయన. కానీ ఈ రాత్రి మనం ఏం చేస్తున్నాం? ఆయన చిత్తం మీద కనుగొనకుండా, ఈ రాత్రి నువ్వు ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడో దాన్ని నువ్వు తెలుసుకోకుండానే, హల్లెలూయా, ఈ రాత్రి నువ్వు ఎవరో తెలుసా? ఆయన శరీరంలోని నువ్వు ఒక భాగానివి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక రొట్టెనెత్తుకొని దాన్ని విరుస్తూ ఉన్నాం. ఆ రొట్టె ఏంటిది? ఇప్పుడు ఆయన యొక్క శరీరమై ఉన్నది. అంటే మనం ఒక్కొక్క భాగం తీసుకుంటున్నామనంటే ఆ భాగంతో కూడినదే ఆ యొక్క శరీరమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ శరీరం ఏ విధంగా ఉండాలి? తన్ను తాను పరీక్షించుకోవాలి. నిజమేనా? చదవండి. కాబట్టి పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని. ముందు మాట ఏముంది? తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఓకే, చదవండి సార్, ఆ మాటను చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు అంటే సంఘంలో ఉండే ప్రతి సభ్యుడు. నిజమేనా? మరి రాత్రి ఎంతమంది మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారు? రేపు పరలోకం వెళ్ళాలని మీకుందా ఆశగా? అప్పుడు మనం ఏం చేయాలి? మనం పిలువబడింది ఎక్కడికి? ఆయనలో మనము ఒక మంచి జీవితాన్ని జీవించేదానికి, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేదానికి మనం పిలువబడి ఉన్నాం. చదవండి. తిని త్రాగవలెను, ప్రభు శరీరం అని వివేచింపక. హల్లెలూయా. ఇప్పుడు ఏమని వివేచించాలి? ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు. వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఆ విధంగా మరి పరీక్షించుకొనక తిని త్రాగేవాడు తన మీదికి తానే శిక్షా విధిని కొని తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రి సహోదరులారా, అమర్యాదగా ప్రవర్తించే స్థలం కాదు ఇది, అమర్యాదగా ప్రవర్తించే సమయం కాదు ఇది. మన సమయము ఇది రాత్రి చాలా గడిచి తెల్లారి సమయానికి మనం వచ్చాం. రాత్రి చాలా గడవడం అంటే దాని అర్థం ఏంటిది? అంటే మనము ఎత్తబడ్డానికి మనం దగ్గరికి వచ్చేసాం. మరి ఇది తెల్లారే సమయంలో మనం ఉన్నాం. ఆయన ఏదో ఒక సమయంలో రానే ఉన్నాడు. ఆయన ఇంకా నువ్వు మారకుండా అలాగనే ఆ గబ్బు జీవితాన్ని జీవిస్తే నీకు వచ్చే లాభం ఏంటిది? హల్లెలూయా. ప్రభువా, నువ్వు నన్ను రక్షించినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. నాకంటే గొప్పవారు ఎందరో ఉన్నారు ప్రభువా.
అనర్గళంగా మాట్లాడేవారు ఉన్నారు ప్రభువా. ఎంతో గ్లామర్ వచ్చిన వారు, గ్లామర్ కలిగిన వారు ఎందరో ఉన్నారు తండ్రి. కానీ నువ్వు నన్ను ఎన్నుకున్నావు ప్రభువా. తండ్రి, నేను ఎంతో సంతోషిస్తున్నాను. పాటలు పాడరా అంటే చప్పట్లు కొట్టమంటే దావీదు ఎందుకు రాజయ్యాడో తెలుసా? సిగ్గుండాలండి. దేవుడు ఇచ్చిన ఆ ప్రాణాన్ని, శరీరాన్ని, ఊపిరిని వాడుకొని వ్యర్థంగా జంతువుల మాదిరిగా జీవిస్తున్నామే, దానికి మనం సిగ్గుపడాలి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మనము కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. దావీదు గొర్రెల కాపరి, ఎన్నిక లేనివాడు, కానీ దేవుని స్తుతించినందుకు, ఆ కొండలలో లోయలలో ఆయన దేవుని ఘనపరిచినందుకు, దేవుని మహిమపరిచినందుకు దేవుడు తీసుకొచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. అతనికేదో ఇంగ్లీష్ వస్తుందని, అరామిక్ వస్తుందని, హెబ్రీ భాష వస్తుందని కాదక్కడ. దేవుని ఎంత ప్రేమించాడనేది, దేవుని ఎంత ఘనపరిచాడనేది. హల్లెలూయా. అసలు ఎవరండి నీకు చెప్పేది? ఎవరు చెప్తారు నీకు? నువ్వు రక్షింపబడితే నీవే స్వతహాగా పాడాలి, నీవే స్వతహాగా ఆరాధించాలి, నీవే స్వతహాగా ఆనందించాలి, కాళ్ళు చేతులు ఆడించాలి. ఎందుకు బలవంతంగా వచ్చేది? విడిచిపెట్టి లోకంలో తిరగడం మంచిది. ఏమైనా మీరు రాకపోతే నాకేమైనా వచ్చే నష్టం ఏమీ లేదు సార్. స్వేచ్ఛగా ఆరాధిస్తామంటే, దేవుని స్తుతిస్తామంటే అప్పుడు ఆయన పరలోకం ఇస్తాడు. ఆయన మీరు ఇక్కడ చెడి, లోకంలో జీవించక అక్కడ చెడి, రెండింటికి చెడ్డ రేవుడిలాగా అట్లా ఉండకూడదండి. ఎటో ఒకెళ్ళి జీవిస్తే లోకంలో జీవించండి, లేకపోతే వర్తమానం కొరకైనా జీవించండి. ఏదో ఒకటి తేల్చుకోండి, మీదే నిర్ణయం. యెహోవా దేవుడా, బయలుదేవుడా. ఎందుకు ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్యలో మనం ఉండాలి? చప్పట్లు కొట్టడానికి సిగ్గే. సిగ్గుపడేవాడివి పరలోకం ఏం పోతావురా? చప్పట్లు కొడితే ఎట్లా రావాలా? సౌండ్ రావాలా? హల్లెలూయా. కానీ అసలు సౌండే రాదా? ఏం బువ్వ తినలేదా? వారం చికెన్ తినట్లేవా? ఆ ఎముకలు అరగ తీసుకోవడానికి నీకు దేవుడు బలాన్ని ఇవ్వాలే, కానీ చప్పట్లు కొట్టేదానికి రాదా? ఎందుకు? కేవలం ఈ చెయ్యి నీ చదువులకు రాసేదానికేనా ఇది? ఏమంటే దేవునికి స్తుతించేదానికి కాదా? హల్లెలూయా. కాబట్టి సోదరులారా, మన యవ్వనాన్ని దేవునికి సమర్పించాలి. దావీదుకి ఎవరు చెప్పలేదండి, కానీ ఆ 7 మందిని దాటి ఆయన 8వ వాడిని ఎన్నుకున్నాడు. ఆయన 8 అనగా నిత్య జీవపు సంఖ్య. 8 అనగా నిత్య జీవపు సంఖ్య అది. కాబట్టి సమూయేలు అనుకున్నాడు, ఆ యొక్క అన్నలు, దావీదు యొక్క అన్నలు మరి వారు చాలా ఎత్తరులుగా ఉన్నారు, మరి ఎత్తైన భుజాలు కలిగి ఉన్నారు, మరి యుద్ధంలో ఆ నైపుణ్యం కలిగిన వారు వాళ్ళు. కాబట్టి దేవుడు ఎన్నుకుంటే ఇలాగా అందం కలిగి, వర్చస్సు కలిగి, మరి చక్కగా పోరాడే వీళ్ళని ఎన్నుకొని ఉండొచ్చు అని అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు ఏమంటున్నాడు సమూయేలుతో? సమూయేలు, ఇదిగో మానవుడు పై రూపాన్ని చూస్తాడు, అయితే నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, నేను హృదయాన్ని చూసేవాడను. ఏంటిది దావీదు హృదయము? ఎల్లప్పుడైనా దేవుని పైన ఆనుకున్నాడు ఆయన, దేవుని పైన ఆధారపడ్డాడు ఆయన. ఆ ఎలుగు బంటి వచ్చినప్పుడు ఆయన దేవుని పైన ఆధారపడ్డాడు ఆయన. ఓ ఎలుగు బంటి, ఇదిగో నా తండ్రి యొక్క గొర్రెను ఎత్తుకొని పోవడానికి ఏ మాత్రం నేను ఒప్పుకొనను. నా తండ్రి నాకు ఎన్ని గొర్రెలు అప్పగించాడో వాటన్నిటి నేను జాగ్రత్తగా కాపాడడానికి నేను నియమించబడ్డాను. హల్లెలూయా. అందుకొరకే దేవుడు మరి దావీదుని ఎంతో మరి ఇష్టపడ్డాడు ఆయన. మరి మరొకసారి సింహం దాడి చేసింది. అప్పుడు ఆయన ఈ సింహం నోట్లో నుంచి నా యొక్క తండ్రి గొర్రెను ఆయన కాపాడగలడు. ఆయన ఇదిగో యెహోవా నామములో నీ మీదికి వస్తున్నానని ఆ యొక్క సింహాన్ని ఓడించాడు ఆయన. దాని నోట ఉన్న ఆ యొక్క గొర్రె పిల్లను విడిపించాడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క ప్రతి కార్యాన్ని బట్టి దావీదు ఎంతగానో ఆనందించాడు, సంతోషపడ్డాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. హల్లెలూయా. అందుకొరకే దావీదు హృదయానుసారుడు, ఇష్టానుసారుడు అని మనం బైబిల్ ఆయన గురించి చదువుతున్నాం.
మరి హృదయానుసారుడు. ఆయన చేసిన పని ఏంటిది? కేవలం దేవుని స్తుతించుట, కేవలం ఆయన ఆరాధించుట, కేవలం ఆయన పైన ఆనుకొనుట. అదొక్కటే దావీదు చేసిన పని అయి ఉన్నది. ఈరోజు సహోదరుడా, నీకు దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, నీ పట్ల ఆయన ఎంత దయగలిగిన వాడో అది అర్థం కాకపోతే మన జీవితానికి ఏంటిది ఉపయోగం ఏంటిది అంటున్నాను. హల్లెలూయా. వింటున్నారు అందరు జాగ్రత్తగా? సరే, ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. హెబ్రీయులకు 4వ అధ్యాయం. ఓ, నేను ప్రభురాత్రి భోజనమును తీసుకున్నాను. నిశ్చయంగా మనము మన సంఘములో దీనిని ఆచరించేదాం. మనము ప్రభురాత్రి భోజనం తీసుకుంటేనే మనలను అంత్య దినములలో లేపుతానని యేసు చెప్పాడు. అందరికి గుర్తేనా ఇది? మరి ఎవడు నా శరీరము తిని నా రక్తమును త్రాగుతాడో నేను వారిని అంత్య దినమున నేను లేపుదును అన్నాడు ఆయన. హల్లెలూయా. నా శరీరం తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని అన్నాడా? ఈ మాట అందరికి గుర్తుందా? మన ప్రభురాత్రి భోజనం తీసుకుంటేనే మనలను అంత్య దినములలో లేపుతానని యేసు చెప్పాడు. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు. ఇప్పుడు ఎవరు ప్రభు శరీరము? నీవే సహోదరుడా, ఆయనకి శరీరంగా ఉన్నావు. నీవే సహోదరి, ఆయనకి శరీరంగా ఉన్నావు. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. పాతవైన చనిపోయిన వ్యావహారిక సంఘములు దేవుని ఆత్మ మీ నుండి వెడలిపోయినది. అగ్నిస్తంభం అక్కడ ఎన్నటికీ ఉండదు. మీరు దైవిక స్వస్థతను తిరస్కరించున్నారు. మీరు పునరుద్ధానమును తిరస్కరించున్నారు. ఓ, నీవు ఇలా చెప్తావు, ఓ ఆయన చారిత్రకంగా మరణము నుండి లేచాడు. కాగా మరణము నుండి ఆయన లేచినట్లయితే ఈ రోజు కూడా అదే విధంగా ఉండుటలో ఆయన సంగతి ఏమిటి? ఆహా, అది అలాగన కాదు అని నువ్వు చెప్పేదవు. ఇప్పుడు అక్కడే మీరున్నారు. మీరు కోరిన విధానంలోనే మీరు పునరుద్ధానమును నమ్ముచున్నారు. కానీ ఆయన కోరిన విధానంలో దేవుడు దానిని పొంది ఉన్నాడు. అయితే దీని గూర్చిన సంగతి ఏదనగా ఆయన వాక్యమును రుజువు చేయను. బైబిల్ చెప్పినది, మరియు నేను చేసిన క్రియలనే మీరును చేసెదరు, మరియు యుగ సమాప్తి వరకు నేను మీతో ఉందును. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. వాక్యం చెప్పినది అదే. హల్లెలూయా. సరే, ఇంకొన్ని మాటలు నేను చదువుతాను చూడండి జాగ్రత్తగా. ఇచ్చట నీవేం చేయుచున్నావు? 57వ పేర. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. ఎటువంటి వివరణ దానికి అవసరం లేదు. అది ఇలాగే ఉంటుంది. మనము అయోగ్యముగా తిని త్రాగినట్లయితే, ప్రభు శరీరం అని వివేచింపకపోతే మనకు మనమే శిక్షావిధిని తిని త్రాగుచున్నాం. దేని మనం త్రాగేది? మనల్ని మనం పరీక్షించుకొనకుండా శిక్షావిధిని తిని త్రాగుచున్నాం. ఈ కారణం చేతనే మీలో అనేకులు బలహీనులను రోగులైపోతున్నారు. చాలా మంది నిద్రించున్నారు. చూశారా? ఎప్పుడనగా ప్రభురాత్రి భోజనము మనము తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు తప్పక ప్రభురాత్రి భోజనం తీసుకునవలసి ఉన్నది. ఇది అందరి బాధ్యత. ప్రతి క్రైస్తవుడు తీసుకోవాలి. అది నీ యొక్క విధి. అది కనిపించుకున్నట్టు అవుతుంది. ఆయన సన్నిధిలో మనం కనబరుచుకోవాలి. గమనించారా? మీరు దానిని తీసుకొనకపోయినట్లయితే నాతో మీకు పాలు లేదు. ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే ఆయనతో మనకు పాలు లేదు. గట్టిగా చెప్తారా? నిజమేనా? ఆయన అన్నాడా, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, లేదా పాలు లేదంటున్నాడు ఆయన. యేసు చెప్పాడు. చూశారా? అయితే ఎవడైతే అయోగ్యంగా తిని త్రాగుతాడో అట్టివాడు తనకు తానుగా శిక్షను తిని త్రాగుచున్నాడు. హల్లెలూయా.
అదేదనగా నీవింకా బయట లోకంతో ఉన్నట్లయితే, అంటే లోకస్తుడు మాదిరిగా లోకపు స్త్రీ వలె నువ్వు జీవిస్తున్నట్లయితే, మరియు లోక కార్యములు చేయుచున్నట్లయితే ప్రభురాత్రి భోజనమును నీవు తీసుకునుట ప్రజలు చూస్తారు. వింటున్నారు అందరూ? నీవు ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటూ మరలా లోకపు ప్రజల వలె జీవించినట్లయితే నిన్ను లోకము చూస్తుంది, గమనిస్తుంది, చూస్తారు. నువ్వు తప్పు చేస్తున్నావు. ఏం చేస్తున్నాం మనం? ప్రభురాత్రి భోజనం తీసుకొని లోకస్తుల వల్ల జీవిస్తున్నామంటే మనం ఏం చేస్తున్నాం? తప్పు చేస్తున్నాం. నీవు కేవలం నీకే అవమానమును తెచ్చుకుంటున్నావు. అది నీకు మాత్రమే హాని కలగజేస్తుంది. అది దేవునికి హాని చెయ్యట కాదు, అది నీకు హాని చేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి వారికి వారే పరీక్షించుకొనవలెను. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరికి వారే. కానీ ఆ గ్రహింపు వచ్చిందా సంఘానికి? మరి ఎత్తబట్లోకి మనం ఎలా వెళ్తాం? ఏ విధంగా మనల్ని మనం పరీక్షించుకోకపోతే మరి ఏ విధంగా మన శరీర మార్పు జరుగుతుంది? అందరూ జాగ్రత్తగా గుర్తిస్తున్నారా? సరే, ఇంకొన్ని విషయాలు నేను చదువుతాను, చూడండి. ఫిలదెల్ఫియా సంఘ కాలము 84 పేర. ఆయన వారికి ఇంకా ఇలాగును చెప్పుచున్నాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. హల్లెలూయా. వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఇప్పుడు మనము ఆయన వాక్యాన్ని గైకొనాలంటే మనకేం కావాలి? ఓర్పు కావాలి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో, ఇప్పుడు మనము ఒక భయంకరమైన శోధన కాలంలో త్వరలో మనం వెళ్ళనై ఉన్నాం. అందరు గమనిస్తున్నారా? మన మీదికి ఒక ఒత్తిడి రానై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏ ఒత్తిడి లేని సమయంలో నిన్ను నీవు దేవునికి సమర్పించుకోలేని నీవు ఆ శోధన కాలంలో నువ్వు ఎలాగ నిలబడగలవు? ఈరోజు ఫ్రీగా స్వేచ్ఛగా ఉన్నప్పుడే నువ్వు ఆయన వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకోవడం నేర్చుకోవాలి. నీ తప్పిదాలను ఒప్పుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు నిన్న తన యొక్క ఆ లోకం మీదకి రాబోయే ఆ శోధన కాలం నిన్న ఆయన కాపాడుతాడు. ఆయన అదే అంటున్నాడు. ఆయన భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఇప్పుడు కనుక నువ్వు ఆయన కొరకు ఒప్పుకోలు కలిగి ఉంటే ఆ శోధన కాలంలో ఏం చేస్తాడు ఆయన? నిజమేనా? నిన్ను కాపాడుతాడు ఆయన. ఇక్కడ కూడా మనము 2 కాలముల యొక్క ఆరంభము అంతములను చూడగలం. ఈ వాగ్దానము అన్యుల యొక్క అంతమును చూపించున్నది. మహాశ్రమల కాలంలో అది పరిసమాప్తి అగును. ఇప్పుడు మహాశ్రమల కాలం రానై ఉన్నది. నిజమేనా? కాబట్టి ఇప్పుడే మనల్ని మనం పరీక్షించుకొని సిద్ధంగా ఉండడం మంచిది. 85వ పేర, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో. సార్, ఇది వర్తమానం. ఇది అందరు జాగ్రత్తగా గమనిస్తున్నారా? లోకంలాగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది అనేది కాదు. ఇప్పుడు లోకానికి ఏం జరగబోతున్నదో వారికి తెలియదు. వారు పీకల లోతులో మునిగేంత వరకు, వారు జల ప్రళయం వచ్చి నాశనమైనంత వరకు వారు దాన్ని కనుగొనలేకపోయారట. కానీ ఇప్పుడు మనం అట్లాంటి వారం కాదు మనం. కాబట్టి జనులు తినుచు, త్రాగుచు, ఇల్లు కట్టుచు, నారు నాడుచు, వారు ఏ బాధ లేదని అనుకున్న సమయంలోనే ఆ యొక్క గర్భిణీ స్త్రీ మీదకి ప్రసవ వేదన ఎట్లయితే వస్తుందో అలాగనే ఇప్పుడు రానై ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం మెలుకోగలిగి ఉండాలి. అందరితో పాటు మనం చూసేది కాదు. ఇప్పుడు వింటున్నారు అందరూ? భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నిజముకు సంఘము
శ్రమల్లోనికి వెళ్ళి శ్రమల కాలమును దాటి వచ్చునని ఈ వచనం యొక్క అర్థం కాదు. హల్లెలూయా. అయితే ఆ ప్రకారంగానే చెప్పి ఉండును, శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదనని చెప్పబడి ఉన్నది. ఈ శోధన నిజానికి ఏదెను తోటలోని శోధన వంటిది. దేవుడిచ్చిన వాక్యమునకు విరోధముగా నిలబడవలనన్న శోధన వారికి వచ్చెను. మానవ ఆలోచనకు అది సరిగానే కనిపించును. ఆ యొక్క జ్ఞానము మరియు జీవనాధారము లోకమునకు వెర్రితనముగా కనిపించినది. ఏర్పరచబడిన వారు మాత్రమే మోసపుచ్చబడరు. హల్లెలూయా. ప్రపంచ సంఘ సమితి ఇప్పటికే ఆరంభమైనది. ప్రపంచ సంఘ సమితి ఇప్పటికే అయినా గాని నిన్ను పరీక్షించుకొనకుండా యథావిధిగా నిన్న ఏ జీవితం జీవించావో, మొన్న ఏ జీవితం జీవించావో, ఈరోజు ప్రభురాత్రి భోజనానికి వచ్చినా గాని నీవు అలాగనే ప్రభువా నన్ను నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, నన్ను నేను పరీక్షించుకోవాలనుకుంటున్నాను, ప్రభువా నా పట్ల కృప చూపించు నాయన. ఇంకా నాయన ఎక్కడా, ప్రభు ఎక్కడా? అసలు ఆయన ఉంటే కదా. ఏదో వర్తమానం అని వచ్చినాం, లేకపోతే మా ఆవిడ వస్తుందని పురుషుడు వస్తున్నాడని స్త్రీ అట్లేదో గాలి కొట్టుకొని వచ్చినట్లుగా జీవించినట్లయితే ఆ శోధన కాలంలో మనం తప్పకుండా తేలిపోతాం. ఏర్పరచబడిన వారు మాత్రమే మోసపుచ్చబడరు. ప్రపంచ సంఘ సమితి ఇప్పటికే ఆరంభమైనది. శోధన కాలం ఆరంభమైందా? ఈ ప్రపంచ సంఘ ఉద్యమం చాలా చక్కగాను దీవెనకరంగా సూత్రంగాను కనబడుచున్నది. అందరూ ఏకం కావాలను. క్రీస్తు ప్రార్థన నెరవేర్పువలే ఇప్పుడు సంఘాలను ఏమవుతున్నాయి? ఐక్యమవుతున్నాయి. ఇప్పుడు వధువు ఏమవుతున్నది? ఆమె కూడా ఐక్యమవుతున్నది. ఎవరితో? సంఘ సమితితో కాదు, ఆమె తన ప్రియునితో ఐక్యమవుతున్నది. ఆమె తన యొక్క వాక్యంతో ఐక్యమవుతున్నది. మరి ఐక్యమైన వధువు ఈ రాత్రి ప్రభురాత్రి భోజనము ఉన్నదన్న సంగతే ఆమె స్పృహ లేకుండా ఉంటుందా? సోయి లేకుండా ఉంటుందా? తన్ను తాను పరీక్షించుకోకుండా ఇక్కడికి వస్తుందా? అయితే నువ్వు ఎలాంటి ఎత్తబొట్టుకు వస్తున్నావు అనేది ఇక్కడ ప్రశ్న ఉన్నది. హల్లెలూయా. రాజకీయంగా చాలా బలమును సంపాదించుకున్నది. ప్రభుత్వం మీద అది ఒత్తిడి తెచ్చుచున్నది. ఇప్పుడు క్రైస్తవులు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే స్థితికి వారు ఎదిగి ఉన్నారు. వారితో ప్రత్యక్షంగా చేరవలెను, లేదా వారి సూత్రములకు కట్టుబడి ఉండవలెను. లేని ఎడల ఎవరును సంఘముగా గుర్తించబడరని చెప్పుచున్నది. రాబోయే రోజుల్లో మనము ఒకవేళ సంఘంగా ఇక్కడ కూడుకోవాలంటే వాళ్ళ అనుమతి మనం తీసుకోవాలి. ఈ విధంగా ఈ సంఘ సామిక్య జనుల మీద, సంఘముల మీద ప్రత్యక్షంగాను పరోక్షంగాను అధికారం చేయును. చిన్న గుంపులు తమ నియమావళులను, హక్కులను మొదలగు వాటిని పోగొట్టుకొనవలసి వచ్చును. అతి త్వరలోనే అవి జరుగుతాయి. వారు తమ యొక్క నియమావళులను, హక్కులను వారు పోగొట్టుకుంటారు. చివరకు వారు ఆస్తులను పోగొట్టుకుని వరకు, మరియు ప్రజలతో ఆత్మీయ హక్కులను పోగొట్టుకుని వరకు. ఆస్తులే కాదు కానీ ఆత్మీయ హక్కులను కూడా పోగొట్టుకోవాలి. అంటే ఏమైనా అర్థమవుతుందా? ఆత్మీయ హక్కులు అంటే దాని అర్థం ఏంటిది? వాక్య ప్రకారం చేయడం కాదు. ఇప్పుడు సంఘ సమితి ఏం చెప్తుందో అది చేయాలి. అదే నీ ఆత్మీయ హక్కులను నువ్వు అమ్ముకోవడం. ఆ ఏశావు గనక ఆ యొక్క ఒక పూట తిండి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నట్లుగా. ఎందుకంటే మనిషి బతకాలంటే నీరు, తిండి కావాలి, వస్త్రాలు కావాలి. కాబట్టి ఎందుకు చావడం అని చెప్పి నీ జన్మ హక్కులను అమ్ముకుంటావు. ఈరోజు కనుక నువ్వు గట్టిగా జీవించకపోతే సోదరి సోదరుడా, రేపు శోధన కాలంలో ఖచ్చితంగా నువ్వు బెండైపోతావు. అంటున్నారు అందరూ. ఆ కాలముకు మనం ఎంతో దూరంలో లేం, అతి దగ్గరగా మనం ఉన్నాం. ఈరోజే నీకు వాక్యం పైన శ్రద్ధ లేదంటే రేపు శోధన కాలంలో నువ్వు ఎట్లా నిలబడదామని. ప్రజలతో ఆత్మీయ హక్కులను పోగొట్టుకునే వరకు, ఉదాహరణకు స్థానిక సేవక బృందం యొక్క మద్దతు లేని ఎడల. ఇప్పుడు ఇక్కడ ఈ పట్టణంలో చాలా పాస్టర్ ఫెలోషిప్ ఐక్యత ఉన్నది. ఒక ఆయన నన్ను ఫోన్ చేసి, అయ్యా మనం ప్రాంతంలో పెడుతున్నామంటే ఓకే 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 అక్కడ చెప్పడం నాకు వీలవుతుందా? వీలైనా నేను పోను అక్కడికి.
మన ఫెలోషిప్ అంతా మనం ఐక్యం అవుతున్నామని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేన్ని చూపిస్తున్నది? ఇది ఆ రాబోయే మృగపు ముద్రను చూపిస్తున్నది. ఇప్పుడు దగ్గర పడ్డదా? అక్షరాల స్థానిక సేవక బృందం యొక్క మద్దతు లేని ఎడల మత కార్యక్రమముల కొరకు ఒక బిల్డింగును అద్దెకు తీసుకున్నట కుదరదు. ఇప్పుడు పాస్టర్ల ఫెలోషిప్ ఒప్పుకుంటేనే నీవు ప్రేయర్ నడుపుకోవడానికి ఒక బిల్డింగ్ని ఇస్తారట వాళ్ళు, లేకపోతే అసలు కుదరదు. కానీ మీరు నమ్మట్లేరు. చాలా మంది స్త్రీలు నమ్మట్లేరు, చాలా మంది పురుషులు నమ్మట్లేరు. కానీ వర్తమానం అబద్ధం అంటారా? విలియం బ్రెనామ్ అబద్ధికుడు అంటారా? విలియం బ్రెనామ్లో నివసించిన దేవుడు అబద్ధికుడు అంటారా? కానీ మీరు ఖచ్చితంగా నమ్మాలి, లేదా నమ్మకుండానే ఉండాలి. మీరు విశ్వాసులుగా ఉండాలంటే ఈ వర్తమానం నమ్మాలి, అవిశ్వాసులుగా ఉండాలంటే నమ్మకూడదు. కానీ నేను దీనిని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆ పరిస్థితులన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, తీసుకున్నట కుదరదు. కొద్ది పట్టణంలో అది ఉన్నది. సైన్య బలములోను ఆసుపత్రుల్లోను చాప్లిన్ కావలనచో త్రిత్వపు సంఘ ఐక్య ఆలోచన సభ వారి ఆమోదం కావలను. వేరే వేరే దేశాల్లో ఒక చిన్న అటెండర్ ఉద్యోగం రావాలన్నా త్రిత్వపు సిద్ధాంతాన్ని ఒప్పుకునే ఆ యొక్క ఆజ్ఞ లేకపోతే చట్టం ఉన్నదట వేరే దేశంలో. కానీ అది త్వరలో మనకు ప్రపంచవ్యాప్తంగా రానే ఉన్నది. దాదాపు అది చట్టంగా మారిపోయినది. ఈ ఒత్తిడి ఎక్కువగునప్పుడు, వింటున్నారా, దీనిని వివరించుట కఠినమగును. దాన్ని ఎదురించుట అనగా హక్కులను పోగొట్టుకునుటయే. అంటే నీవు దాన్ని ఎదిరించలేవు. నువ్వు ఎదిరించినవనుకో నీకు నీళ్ళు ఇవ్వరు, తిండి ఇవ్వరు. మరి ఇప్పుడే అన్ని దొరుకుతా ఉంటేనే నువ్వు జీవించలేకపోతున్నావే. రేపు అన్ని టైట్ చేసినప్పుడు రేపు ఎట్లా జీవిస్తావు? ఈరోజు కనుక అన్ని రిజర్వేషన్ తీస్తేనే నానా గోల చేసి మేము క్రైస్తవులను రాపియాలా, హిందువులను రాపియాలా? అది మళ్ళీ పాస్టర్ని అడగాల. పాస్టర్ని అడగాల్సిన అవసరం లేదు. నువ్వెవరెవో నువ్వే ఎరగాలి. హల్లెలూయా. ఆ పక్షిరాజు తన తల్లిని గుర్తించినట్లుగా నీవు కూడా గుర్తించాలి. నీ స్థానం ఏంటో నువ్వు గుర్తించాలి. రిజర్వేషన్ లేకపోతే బతకలేం మనం. లేకపోతే మనకు రేషన్ బియ్యం రాకపోతే బతకలేము. మన దేవుడు అడుక్కునేవాడు, భికారి. ఆయనకి ఆశీర్వాదాలు ఇవ్వడం రాదు. ఆయన మారాను మధురంగా మార్చిన వాడు కాడాయన. ఆకాశం నుంచి ఆహారం ఇచ్చిన వాడు కాడాయన. ఆ కొద్ది పిండిని కొద్ది నూనెను ఆయన దీవించిన వాడు కాడాయన. నమ్మం మనం, కానీ పైకి మాత్రం భలే చొక్కం విశ్వాసులా కనిపిస్తూ ఉంటాం. కానీ ఆ విశ్వాసమే. నమ్ముతున్నారా? మన దేవుడు ఏ కార్డులు కట్ చేసినా, నీ ఉద్యోగమే ఓడదీసినా నిన్ను పోషించగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. దేశం మొత్తం ఎండిపోయినా, కేరీతు వాగు ఎండిపోయినా, ఆ దేశంలో కరువు ఏర్పడినా, హల్లెలూయా, ఆయన కాకోలం చేత మాంసమును రొట్టెనిచ్చిన వాడు ఆయన. నిజమేనా? ఆ దేవుడు ఇంకా ఉన్నాడా? ఆ ఆశీర్వాదపు దేవుడు ఉన్నాడా? ఏది లేకపోతే మన రిజర్వేషన్ ఎవరు? మన దేవుడే మన గొప్ప రిజర్వేషన్ అయి ఉన్నాడు. ఆయన గొప్ప పరలోకపు ధరణిధిని కలిగి ఉన్నాడు. ఆయన గొప్ప ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ మనం ఏది నమ్మము. అన్నిటికీ మనకి కార్డు కట్ చేశారంటే, ఇందిరమ్మ ఇల్లు రాలేదంటే అన్నిటికీ భయమే. ఏం సార్ ఇక్కడ ఏమన్నా 100 సంవత్సరాలు బతుకుతావా? నీ తాతేడి, నీ ముత్తాతేడి? ఎన్నో కష్టపడి తిని తినక కారం కూడు తిని సంపాదించి నీకు పెట్టిపోయారుగా. ఏమైనా ఎత్తుకొని పోయారా? ఏం వాళ్ళకి వచ్చిన లాభం ఏంటిది? మరి నీకొచ్చే లాభం ఏంటిది? ఒకే ఒకటి లాభం ఏంటంటే దేవుని కొరకు జీవించేదే, అదొక్కటే లెక్కలోనికి వస్తుంది. దానియేలు దేవుని కొరకు జీవించాడు, అది లెక్కలోనికి వచ్చింది. షడ్రక్ మెషక్ దేవుని కొరకు జీవించాడు, అది లెక్కలోనికి వచ్చింది. మరి యోసేపు ఫరోగా ఉన్నాడు, అది లెక్కలోనికి రాలేదు. కానీ అతడు దేవుని కొరకు విశ్వాసం కలిగి ఉన్నాడు. చూడండి, ఆయన తన యొక్క సహోదరుల చేత ప్రమాణం చేయించుకున్నాడు, తన ప్రజల చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఇదిగో మీరు ఈ దేశాన్ని విడిచి వెళ్ళేటప్పుడు
నా ఎముకలను ఇక్కడ ఉంచకూడదు. ఎందుకనగా దేవుడు మన దేశాన్ని దర్శించనే ఉన్నాడు. అదొక్కటే లెక్కలోనికి వచ్చింది. హల్లెలూయా. వింటున్నారా? మరి కొద్ది మాటలు మీకు మీ హృదయంలో నాటబడతాయని నేను నమ్ముతున్నాను. సరే, ఇంకొద్దిగా నేను చదివి ముందుకెళ్తాను. దాదాపు అది చట్టంగా మారిపోయినది. ఈ ఒత్తిడి ఎక్కువగునప్పుడు దీనిని వివరించుట కఠినమగును. దానిని ఎదిరించుట అనగా హక్కులను పోగొట్టుకున్నటే చాలా మంది దానిని అనుసరించుటకు శోధింపబడుదురు. ఈ సమస్య యొక్క స్వరూపంతో కలిసి ఉండి బహిరంగంగా సేవ చేయుట ఇతర విధములుగా సేవ చేయుట కన్నా మంచిదని తలంచెదరు. కాని వారు తప్పు చేయుచున్నారు. అపవాది యొక్క అబద్ధమును నమ్ముట అనగా సాతాను యొక్క సేవ చేయుటయే. అంటే నువ్వు త్రిత్వ సిద్ధాంతాన్ని అంగీకరించడం అంటే సాతానుకు సేవ చేయుటయే. ఈరోజు త్రిత్వ సిద్ధాంతంలో సేవ చేస్తున్న వీళ్ళందరూ ఎవరికి సేవ చేస్తున్నారు? ఆ మంగెతండాలో ఉన్న ఆడ ఎవరికి సేవ చేస్తున్నది? అక్షరాల దయ్యానికి. ఆమె ఒక దయ్యమై ఉండి మరలా దయ్యానికి ఆరాధన చేస్తూ ఉన్నది. స్త్రీ నిజంగా దేవుని కుమార్తె పులిపీట మీద నిలబడదు. కానీ నిలబడుతున్నదంటే ఎవరై ఉండాలి? ఈమె వాక్యాన్ని మీరేది దేవుని బిడ్డలు ఎన్నడూ మీరరండి. దయ్యాలు మాత్రమే మీరుతాయి. అంటే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా? మంగ్య తండాలో ఒక ఆడదయ్యం సేవ చేస్తున్నది. మంగ్య తండ ఒకటే కాదు, బోలుడని పట్టణాల్లో ఉన్నారు వీళ్ళు. రాజమండ్రిలో, ఖమ్మంలో, ఈ విధంగా అన్ని ప్రపంచమంతటా ఉన్నారు వీళ్ళు. సరే చూడండి, ఇంకా చెప్పవలన ఎడల ఏర్పరచబడి వారు కాపాడబడుదురు. అయితే ఈ ఉద్యమం ముదిరిపోయి మృగమునకు ప్రతిమను నిర్మించుదురు. ఇప్పుడు ఐక్య ఉద్యమం ఇప్పుడు ఐక్యం లేదా సార్? బీసీల ఐక్యత ఇప్పుడు ఏంటది? ఉద్యమం. అంటే ఏ గూటి పక్షులు ఆ గూటి కట్టుగా జట్టుగా ఉండేదానికి ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇది నిజంగా ఇప్పుడు ఇది ఏ ఉద్యమ కాలం ఇది? వధువు తన ప్రియునితో మరి ఐక్యమయ్యే కాలం ఇది. అలాగనే లోకము తన జతను అది ఐక్యమయ్యే కాలం. అది లోకము దాని ఐక్యతను కోరుతున్నది, వధువు తన ఐక్యతను కోరుతున్నది. హల్లెలూయా. మరి గూటికి ఎప్పుడు వెళ్తాయి పక్షులు? ఆ చీకటి సమయంలో, అస్తమయ సమయంలో. ఇప్పుడు ఇది అక్షరాల ఇవన్నీ ఉద్యమాలు లేస్తున్నాయంటే కారణం ఏంటిది? ఇది అక్షరాల సాయంకాలపు సమయము, అస్తమయ కాలపు సమయం ఇది. అంటే మన విమోచన దగ్గర ఉన్నదని ఇది రుజువు. హల్లెలూయా. మొన్నటికి మన తెలంగాణలో పోయిన నెలలో అనుకుంటాను బంద్ కూడా జరిగింది. నిజమేనా? 42% రిజర్వేషన్ ఇవ్వకూడదని చెప్పినందుకు మా రిజర్వేషన్ మాకు కావాలి, మా బీసీలు రిజర్వేషన్ మాకు కావాలి. ఎవరు బీసీ, ఎవరు ఎస్సీ, ఎవరు ఓసీ? ఏమైంది లోకానికి? ఏమైంది పట్టణానికి అన్నట్టుగా ఏమైంది లోకానికి? మనం బీసీ కాదు, ఓసీ కాదు, మనం ఎస్సీ ఎస్టీలం కాదు. మనం ఎవరం? మనము రాజకుమారులం, రాజ సంతానం. హల్లెలూయా. లోకంతో కలిసి పోరాడే దానికి కాదు మనం ఇక్కడ ఉన్నది. మన ఉద్యమం ఒకే ఒకటి, వాక్యంతో ఐక్యమవుట. హల్లెలూయా. కానీ వారికి ఏమైంది? తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. నిజమేనా? సరే, అందమగు ఉద్యమము ఎఫెసు వారి సావాసంలో బయలుదేరినది. చివరికి అది సాతాను యొక్క ఘట సర్పంగా తయారగును. మొత్తం ప్రపంచమును అది అపవిత్రపరిచి మోసం చేయును. రోమన్ క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ల యొక్క సంఘక్రమము ఏకమైపోయి మొత్తం ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను నియంత్రించును. క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్లు ఈ సంఘాలను మీరు సామాన్యులు అనుకోకండి. ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేసే అధికారం వారి దగ్గర ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పాస్టర్లోనే కరోడుపతి, పేరు చెప్పకూడదు, ఒక ఆయన ఉన్నాడు, రాష్ట్ర రాజధానిలో ఉన్నాడు. నిజమేనా? వారిని సామాన్యంగా మనం అంచనా వేయకూడదు. డబ్బు వారి దగ్గర ఉన్నది, ఆర్థిక వ్యవస్థను నియంత్రించును.
మొత్తం ప్రపంచమును తన యొక్క మత బోనులోనికి రప్పించును. నిజమేనా? మనం నమ్ముతున్నామా దానిని? అక్షరాలని నేను నమ్ముతున్నాను. లేని ఎడల వారిని చంపును. ఆర్థిక వ్యవస్థ అంతా ఇప్పుడు డబ్బులంతా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ నువ్వు వాడి యొక్క సిద్ధాంతానికి లోబడకపోతే ఏం చేస్తారు? వాళ్ళు చంపుతారు. దానికి లోబడని ఎడల వారు కొనుటకు గాని అమ్ముటకు గాని హక్కు ఉండదు. ఆ విధంగా వారి హక్కులను హరించును, మరియు అలాగ వారు బ్రతుకుట కష్టము. కాబట్టి కష్టం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సరెండర్ అవ్వాలి. నిజమేనా? ఇలాంటి మరి చెడిపోయిన ఆ క్యాథలిక్ యొక్క చేతి కింద ఉండాలని అనుకుంటున్నావా సహోదరుడా? ఎంతమందికి క్యాథలిక్ను చూడాలి, అది ఏ విధంగా పరిపాలన చేస్తుందో నేను చూడాలనుకుంటున్నానంటే నువ్వు ఏమైపోయావని అర్థం? విడవబడ్డావని అర్థం. విడవబడిన వారు మాత్రమే క్యాథలిక్ యొక్క పరిపాలన కింద ఉంటారు. కానీ నువ్వు ఎత్తబడితే ఈ కార్యాలు ఏవి నీవు చూడవు. కాబట్టి నువ్వు ఎత్తబడాలంటే ఈ రాత్రి ఏం చేయాలి? నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నిన్ను నీవు దేవునికి సరెండర్ చేసుకోవాలి, సమర్పించుకోవాలి. భార్య చెప్తే నువ్వు ఎవడరా జీవించడానికి? భార్య పిలిచిందా నిన్ను? భర్త చెబితే నీకేం హక్కమ్మా? భర్త నా నీ దేవుడు. ఎంతకాలం వాక్యం విన్నా బుద్ధి రాదా? మా ఆయన చెప్పిండు. మీ ఆయన నీకు దేవుడు. నిన్ను సృజించింది ఎవరు? ఈ భూమి మీదకి పంపించింది ఎవరు? నిన్ను కునకగా నిద్రించగా కాపాడేది ఎవరు? ఆ మాత్రం బొత్తిగా జ్ఞానం లేకపోతే నువ్వు చేస్తున్న భక్తి దేనికది? అట్లాంటి భక్తి నిన్ను రక్షించగలదా? హల్లెలూయా! ఏదో భార్యను బట్టి ఏదో చర్చికి వచ్చేది కాదు ఇది. భర్తను బట్టి చర్చికి వచ్చేది కాదు ఇది. భార్యను బట్టి జీవించేది కాదు ఇది. భర్తను బట్టి జీవించేది కాదు ఇది. మా ఆయన చెప్పాడు కాబట్టి, మా ఆవిడ చెప్పింది కాబట్టి కాదు. మీ ఆయన మీ ఆవిడ కాదు ఇది. ఓ నా ప్రభు చెప్పాడు, నా దేవుడు ఇలాగ చెప్పాడు. అందుకొరకే నేను చక్కటి బట్టలు ధరిస్తున్నాను, అందుకే నేను చక్కగా ఉన్నాను. హల్లెలూయా! విలియం రినామ్ యొక్క ఒప్పుకోలు కాదు, నీ సంఘం యొక్క ఒప్పుకోలు కాదు, కానీ దేవునితో నీ యొక్క ఒప్పుకోలు. నిజమేనా? ఎంతకాలము భార్య పైన త్రోసేస్తావు? ఎంతకాలం సాకులు చెప్తావు? నిజంగా వారు చెయ్యి చాపితే దేవుడు అప్పుడే వారికి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. ఒకవేళ వారు చెయ్యి చాపి జీవవృక్ష ఫలములు తిని వారు నిత్యము జీవించేదరేమోనని దేవుడు దానికి అటు ఇటు తిరుగుచున్నా కడుగ చూడని ఆయన వేసాడు. ఆయన ఆ రోజు వారు సాకులు చెప్పకపోతే ఆ రోజే ఏదో ఉపాయం ఇచ్చేవాడు ఆయన. కానీ ఆయన ఏం చెప్పాడు? ఆదాము, అయ్యా నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ చేయబట్టే. ఆమె ఏమన్నది? అయ్యా ఈ సర్పం చేయబట్టే అని ఆమె అన్నది. నిజమేనా? ఎన్ని రోజులు ఈ సాకులు ఇవి? భార్య పైన ఎన్ని రోజులు సాకులు చెప్తావు? భర్త పైన ఎన్ని రోజులు సాకులు చెప్తావు? నీ ఇష్టం నా ఇష్టం చేసే కాలం కాదు ఇది. సోదరి, విడవబడ్డావంటే అక్కడ ఏడ్చినా ప్రయోజనం లేదు. నీవెంత గిలగిలాడినా అక్కడ ఉపాయం ఏమి ఉండదు. అక్కడ అయ్యో అయ్యో నా సేవకుని మాట ఎలాగని నిరాకరించాను, ఎలాగ నా ప్రవక్త మాట నిరాకరించాను, ఆ రోజు పులిపెట్టి నుంచి వచ్చిన ఆ యొక్క వర్తమాన్ని నేను ఎందుకు నిరాకరించాను? నీవెంత గుండెలు బాదుకున్నా నీకు ఇక అవకాశం ఉండదుగా. అవకాశం ఇప్పుడే సహోదరుడా. హల్లెలూయా! ఒక సహోదరుడుగా నీకు సాయం చేసేదానికి నేను మాటలు చెప్తున్నాను. ఏదో నువ్వు జీవించావో అది నీ ఇష్టం. అది హల్లెలూయా! అయితే ఇక్కడ కూర్చున్న ప్రతి పురుషుని యొక్క హృదయం దేవుడు ఎరుగుతున్నాడు. ప్రతి స్త్రీని ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆయన వాక్యానికి ఎంత ప్రేమిస్తున్నావో, ఆయన వాక్యానికి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో. హల్లెలూయా! ఈరోజు భార్య చిత్తాన్ని చేసే కాలం పోయిందండి, భర్త చిత్తం చేసే కాలం పోయిందండి. కానీ వధువు తన వరుని యొక్క చిత్తం చేసే కాలం ఇది. ఎందుకనగా ముందు అపాయకరమైన కాలం ఉన్నది. హల్లెలూయా! ఓ సోమరి, చీమలు ఎద్దుకు వెళ్ళుము. ఎందుకు? అవి ఆ యొక్క రాబోయే కరువు కాలానికి ముందుగానే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అలాగనే మనం కూడా చీమలను చూసి నేర్చుకోవాలి. రాబోయే భయంకరమైన విపత్తుకర కాలంలో మనం ఉండకుండా ఉండాలంటే మనం ఎత్తబడాలి. ఎత్తబడాలంటే మన జీవితం సరెండర్ అవ్వాలి. మీరున్నారుగా చెప్పడానికి.
మరి విశ్వాసం దేనికి? విశ్వాసం గురించి చెప్పబడింది బైబిల్లో. నీ పాస్టర్ ద్వారా నువ్వు ఎంత విన్నావని బైబిల్లో చెప్పబడలే. వారు విశ్వాసము ద్వారా జయించిరి, విశ్వాసమును బట్టి అని చెప్పబడింది. కానీ నీ పాస్టర్ చెప్పిన దాన్ని బట్టి కాదు అక్కడ. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. నీవే వెతకాలి. నీ పాస్టర్ చెప్పినప్పుడు వెతికేది కాదు అది. విశ్వాసం అనేది ఆదాము చెబితే హేబేలుకి రాలేదు, అవ్వ చెప్తే హేబేలుకి రాలేదు. కానీ దేవుని దగ్గర నుంచి హేబేలు పొందుకున్నాడు. తండ్రి, ఇప్పుడు నా సమయం వచ్చింది, నన్ను ఏం చేయమంటున్నావు? అప్పుడు దేవుడు హేబేలుతో మాట్లాడాడు, ఇదిగో శ్రేష్టమైన రక్తము నుండి నా గొర్రె పిల్లలను తీసుకొని రా. హల్లెలూయా. ఇప్పటికీ హేబేలు యొక్క జీవితం మాట్లాడుతూ ఉన్నది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. పాస్టర్ ప్రసంగం ద్వారా నువ్వు దేవుని సంతోషపెట్టలేవు. కానీ నీ వ్యక్తిగతమైన విశ్వాసం, నిజమేనా? విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వు దేవుణ్ణి సంతోషపరచగలవు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకోకుండా వచ్చావు. దేవుడు చూడలేదా? నిన్ను నువ్వు సోదరుడా, మా నాయన మీ నాన్నను బట్టి నీకు ఏమైనా పరలోకం ఇస్తాడా? మీ అమ్మను బట్టి ఏమైనా పరలోకం ఇస్తాడా? ఎవరి విశ్వాసాన్ని బట్టి ఎవరికి రక్షణ రాదండి. హల్లెలూయా. చూడండి ఇక్కడ. ఓకే, నేను కొన్ని విషయాలు చదివి ముగిస్తాను. ఇది చాలా తేలికగా నెరవేర్చబడును. ఎందుకనగా వేశ్యేక కుమార్తెలు పూర్తిగా ఆమె వద్దకు పోయేదరు. వేశ్యేక కుమార్తెలు ఎవరు? ఆల్ డినామినేషన్, అన్ని సంఘ శాఖలు. హల్లెలూయా. నిజమేనా? ఎందుకనగా వేశ్యేక కుమార్తెలు పూర్తిగా ఆమె వద్దకు పోయేదరు. ఆమె అంటే క్యాథలిక్. ఈ మధ్య సమయంలో దాదాపు బంగారమును అందించు ప్రతి గనిని లేదా మూలమును స్వాధీనపరచుకొని పనిని రోమ్ చేయును. ప్రపంచం యొక్క బంగారపు గనులను ఇప్పుడు ఎవరి స్వాధీనంలోకి వెళ్ళనే ఉన్నది? రోమ్ యొక్క చేతిలో. కానీ సంఘ శాఖలకు ఇది తెలియదు. యూదుల యొక్క బాండు మరియు పత్రములే ఉన్నవి. తగిన కాలంలో ఆ వేశ్య ప్రస్తుత ఆర్థిక విధానమును నాశనం చేయును. హల్లెలూయా. వేశ్య అంటే ఎవరు? అదే క్యాథలిక్. పత్రములను త్రోసివేసి బంగారమును పోగు చేయుదురు. బంగారం లేనప్పుడు ఆ పద్ధతి పడిపోవును. యూదులు చిక్కుకుందురు మరియు వారితో కూటమి ఏర్పాటు చేసుకుందురు. మరియు వేశ్యగానున్న సంఘము సర్వ ప్రపంచం మీద ఆధిపత్యమును వహించును. వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఆయన స్వకీయులకు వాగ్దానం. ఎవరికి వాగ్దానం? ఆయన స్వకీయులకు. నిజమేనా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11-12 చదువుదాం. నేను త్వరగా వచ్చున్నాను, ఎవడు నీ కిరీటము నపహరింపకుడినట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఏంటిది మనకు కలిగినది? చెప్పండి. మనకు ఆయన ఏమిచ్చాడు? ఆయన వర్తమానం ఇచ్చాడు. ఆయన దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని చెప్పాడు ఆయన. అంటే వర్తమానంలో ఏ పొల్లునైనా నువ్వు నమ్మాలి, ఏ పదానైనా నువ్వు నమ్మాలి, ఏ అక్షరానైనా నమ్మాలి. హల్లెలూయా. స్త్రీలు స్త్రీల వలె ఉండాలి, స్త్రీల బట్టలు ధరించాలంటే నీవు ఆ మాటను నమ్మాలి. హల్లెలూయా. స్త్రీ ఎట్లుండాలి? ఇప్పుడు నీవు ఇంకా పురుష బట్టలు ధరించి అది తప్పని ఒప్పుకున్నావా సోదరి? అయ్యా, నేను తెలిసి తెలియక పంజాబీ డ్రెస్ చేశాను, ఆ యొక్క ప్యాంట్లు వేసుకున్నాను, ప్రభువా నన్ను క్షమించు, ఇంకోసారి నుంచి నేను ఎన్నడూ వేయను ప్రభువా. కానీ నీవు ఇంకా ఏం చేస్తున్నావు? నిన్ను నీవు పరీక్షించుకొనకుండా ఇప్పుడు వచ్చి ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నావు. ఇప్పుడు నీకు అది నష్టమా లాభమా? ఏం సార్, నోరు ఉన్నది అందరికీ? హల్లెలూయా. ఇప్పుడు నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు ఆయన. అందుకొరకే ప్రవక్త వర్తమానం చదివితే కదా, మనం ఏదో పెద్దగా చదువుకున్నామని పేరుకే గాని వర్తమానంలో ఏముందో అది నువ్వు చూడాలి. అందుకొరకే నీ కనులకు నేను కాటుకను కొనమని నేను నీతో చెబుతున్నాను అన్నాడు ఆయన. ఏంటిది కాటుగా? వర్తమానమే కాటుగా.
నువ్వు ఎట్లా ప్రవర్తించాలో నీకు తెలియపరిచేది వర్తమానం. స్త్రీ వస్త్రాలే ధరించాలి, పురుషుడు పురుష వస్త్రాలే ధరించాలి. చూసారా, ఇప్పుడు లూజ్గా డ్రాయర్ మీద పురుషుడు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాడు. మా తమ్ముడు అంటున్నాడు, వానికి అసలు సిగ్గు లేకుండా ఊగే డ్రాయర్ మీద బయట తిరుగుతున్నాడు వాడు. అరే, నీకు తెలియని విచిత్రం తెలుసా, వాడు ఇంకా నయం, ఇంకా స్త్రీలే అట్లాంటి డ్రాయర్ మీద తిరుగుతున్నారు. నేను ఒక అధికారి ఇంటికి పోయాను, అమ్మాయి ఆ లూజ్ డ్రాయర్ పైన ఇక్కడ వరకు వేసుకొని తిరుగుతున్నది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇట్లాంటి ఖర్చు పొడి తీసుకొని ధృతరాష్ట్రుడు కనుక కట్టుకున్నట్టుగా, లేకపోతే గుడ్డోళ్ళలాగా, ఎవరామె? ధృతరాష్ట్రుని భార్య పేరేంటిది? కుంతీదేవినా? సరే, ఏదో ఒకటి. ఆమె నా భర్త గుడ్డోడు కాబట్టి నేను కూడా చూడనని చెప్పి ఆమె గంతలు కట్టుకున్నది. ఇప్పుడు నష్టం ఎవరికనంటే, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఇప్పుడు నష్టం మనకే. నిజమేనా? ఇప్పుడు మనం ఆకులాగా ఉన్నాం, వాళ్ళే ముళ్ళులాగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు లోకం జోలికి పోయే సమయం కాదు ఇది. హల్లెలూయా. చూడండి, డ్రాయర్ల మీద స్త్రీలు తిరుగుతూ ఉన్నారు. ఏమైపోయింది వారికి? బొత్తిగా వారు స్పృహ కోల్పోయారు. ఈ కాలమే గుడ్డిదని ప్రవక్త అన్నాడు. అయితే సోదరుడా, నీకు ఆయన గుడ్డితనంలో విడిచిపెట్టకుండా నీ పైన కృప చూపించాడు ఆయన. నువ్వు ఎలాంటి బట్టలు ధరించారో వర్తమానం ఇచ్చాడు ఆయన. వర్తమానంలో ప్రవక్త ఎక్కడైనా పోని, ప్రవక్తను పక్కన పెడదాం, మోసే దగ్గరికి వెళ్దాం. మోసే బైబిల్లో ఉన్నాడు. నిజమేనా? ఒకవేళ విలియం బ్రెనాం బైబిల్లో లేడు, నేను నమ్మను, మోసేని నమ్ముతారంటే మోసే దగ్గరికి పోదాం. ఆయన అన్నాడు, ఏ స్త్రీ కూడా పురుష వస్త్రములు ధరించకూడదు, అలాగ చేయవారు నీ దేవుడైన యెహోవాకు హేయులు అన్నాడు ఆయన. ఏ పురుషుడు కూడా స్త్రీ వస్త్రం ధరించకూడదు, ఏ స్త్రీ కూడా పురుష వస్త్రం ధరించకూడదు. నీవు అలాగనే చేస్తూ ఇంకా ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటుంటే ఇప్పుడు ఆయన శరీరము చెడిపోయినదా? ఆయన శరీరము అపవిత్రమైనదా? ఆయన శరీరము పులిసినదా? అది కానే కాదండి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ఆయన వర్తమానం నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమంటున్నాడు ఆయన. ఏ స్త్రీ కూడా బ్యూటీ పార్లర్కి పోవడానికి అసలు హక్కు లేదు. ఆమె తన పెదవులను ఎర్రగా కోతి పెదవులలాగా మార్చుకోవడానికి అసలే ఆమెకు హక్కు లేదు. కానీ ఈరోజు చాలా మంది వర్తమానంలో ఉండే స్త్రీలు ఏం చేస్తున్నారు? పెళ్లి సమయంలో మేకప్లు కొడుతున్నారు. కార్ల కనుక స్ప్రేలు కొట్టినట్టుగా ముఖాలకు స్ప్రేలు కొడుతున్నారు. అది శాపం. అది నువ్వు శారా కుమార్తె అయితే శారాలాగా ఉంటావు. నువ్వు యెజబేలు కుమార్తె అయితే లిప్స్టిక్ నీకు కావాలి. నీకు మేకప్ కావాలంటే నీలో ఎవరి ఆత్మ నివాసం చేస్తున్నది? యెజబేలు యొక్క ఆత్మ. నిజమేనా? యెజబేలు చచ్చింది, కానీ యెజబేల్లో ఉండే ఆత్మ ఇంకా చావలేదు. అది ఇంకా మేకప్ను ఇష్టపడుతున్నది అంటే నీ లోపల ఉన్నది యెజబేలు యొక్క ఆత్మ ఉన్నది. కానీ ఏలి ఆత్మ ఎల్లప్పుడూ యెజబేలుకు వ్యతిరేకంగా. అమ్మగారికి వందనాలు, చాలా చక్కగా ఉన్నారమ్మా. బ్యూటీ పార్లర్ పోయారా? బల్లిలాగా సన్న గురిగించుకున్నారు, తొండలాగా ఉన్నారు. మీ పంది ముక్కు ఎర్రగా కోతిలాగా మారింది. ఏలి ఎప్పుడైనా పొగుడుతాడండి? హల్లెలూయా. చూడండి, అట్లాగా వర్తమానంలో ఉండే పాస్టర్లు కూడా ఇప్పుడు స్త్రీలకు ప్యాంట్లు వేసుకున్నా ఏం కాదట. నాకు చూపించండి బైబిల్ ఎక్కడుందో. ఒకవేళ ఉందని అంటే అసలు నేను సేవే చేయను, బంద్ చేస్తా ఖచ్చితంగా. ఎవరైనా సరే, ఏ పాస్టర్ అయినా వేసుకోవచ్చని ఎక్కడైనా నాకు చూపిస్తే. కానీ ప్రవక్త ఎక్కడ కూడా ఆయన పంజాబీ డ్రెస్సులు వేసుకోవడం అది హేయమని అన్నాడు ఆయన. లెగ్గిన్స్ వేసుకోవడం హేయమన్నాడు ఆయన. ఒక స్త్రీ ఆ బ్యూటీ పార్లర్కి పోయి ఆ జుట్టును కత్తిరించుట హేయమన్నాడు ఆయన. తన భర్తను అవమానపరుస్తుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. సోదరి, నీకు ఈ అవకాశము రాదు, కానీ కృప ద్వారా నీకు ఇవ్వబడింది ఇది. ఎందరు ఉన్నారు ఈ పట్టణంలో, ఎందరో ఈ పల్లెటూర్లలో ఉన్నారు, గ్రామాల్లో ఉన్నారు. కానీ వారికి అవకాశం ఇవ్వకుండా నీకు ఇస్తే, నేను ఇంకా పంజాబీ డ్రెస్సులు వేస్తాను, ఇంకా జుట్టే కత్తిరిస్తాను, ఇంకా నేను లోకం స్త్రీల వలె అలంకరిస్తాను.
అంటే నిన్ను నువ్వు ఎక్కడ పరీక్షించుకుంటున్నావు? తన్ను తాను పరీక్షించుకున్నామని అన్నాడు ఆయన. ఈ ఒక్క మాట మీకు అర్థమైన ఈ రాత్రి మీ జీవితం ఎంతో ధన్యం. హల్లెలూయా. చదవండి. తీయలేదా? వర్తమానం తీయలేదా? నేను త్వరగా వచ్చున్నాను, ఎవడు నీ కిరీటమును నభరింపకుడినట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఇప్పుడు ఈ వర్తమానం ఏంటిది? దేవుడు తన వధువుకు పెట్టిన కిరీటం అండి. కిరీటం ఇది. కాబట్టి కిరీటాన్ని ఏ దయ్యం కూడా దొంగలించకుండా చూసుకోమని అంటున్నాడు ఆయన. ఇక నువ్వు ప్యాంట్లే ధరిస్తున్నావంటే నీ కిరీటాన్ని దయ్యానికి ఇచ్చేసావు. ఇంకా బ్యూటీ పార్లర్లు పోయి సన్నగా గొరిగించుకుంటున్నావంటే నీ కిరీటాన్ని నువ్వు ఇచ్చేసావు. నిజమేనా? గట్టిగా పట్టుకొని అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు మనకు ఏమిచ్చాడు ఆయన? గట్టిగా పట్టుకునే ఒక వర్తమానం ఉన్నది. ఇప్పుడు ఇది రక్తము చిందించుచున్న వర్తమానం. ఇది ఒక రక్తపు చుక్క అయితే నువ్వు దాన్ని గట్టిగా నీ హృదయానికి హత్తుకోవాలి. నీవు దాని నీ చేతిలో నుంచి పడేసి కాలితో తొక్కితే ఇక నీకు రక్షణే లేదు. హల్లెలూయా. ఈ రాత్రి సోదరి సోదరులారా, ఇప్పటికైనా మీ జీవితాన్ని దేవునికి సరెండర్ చేయండి. మీ జుట్టును పొడుగా ఎదగనియండి. చక్కగా ఆ చీరలు కట్టుకోండి. చక్కగా స్త్రీల వస్త్రాలు ధరించండి. పంజాబీ డ్రెస్సులకు దేవుడు మీకు అనుమతి ఇవ్వలేదు. పురుష వస్త్రాలు ఏ స్త్రీ ధరించకూడదు. హల్లెలూయా. ఏ వర్తమానమైన ఎత్తుకొని నా దగ్గరికి రండి. ప్రతి వర్తమానం నేను మీకు చూపిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త ఎల్లప్పుడూ చెడ్డ స్త్రీలకు వ్యతిరేకంగా కేకలు వేశాడు ఆయన. నిజమేనా? జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడిగ మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలోను దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదను. ఎవరికి? జయించిన వారికి. నువ్వు దేని జయించాలి? ఇప్పుడు పాయింట్ ధరించే దాన్ని నువ్వు జయించాలి. హల్లెలూయా. దాన్ని ధరించకుండా ఉండడమే నువ్వు దయ్యాన్ని జయించడం. హల్లెలూయా. నువ్వు బ్యూటీ పార్లర్కు పోకుండా ఉండడమే నువ్వు దయ్యాన్ని జయించడమై ఉన్నది. యేసుక్రీస్తు జయించాడా? ఎలాగూ జయించాడు ఆయన? వాక్యం విసిరాడు. ప్రతిసారి అరణ్యంలో ఆయన శోధించబడిన ప్రతిసారి దయ్యం ముఖాన ఆయన ఇసిరి కొట్టాడు వాక్యాన్ని. వాడు విలువిల్లాడిపోయాడు. హల్లెలూయా. నా దేవుని పేరును పరలోకంలోను దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణం పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదను. ఆయన త్వరగా వచ్చుచున్నాడను ఆలోచన గురించి మనం వ్యాఖ్యానించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు వేళయిందా? అక్షరాలు ఆయన ఏ కాలంలో రాకపోయినా ఇప్పుడు వచ్చే కాలం ఇది. ఆయన వచ్చుచున్నాడని మనకు తెలియను. నిజమేనా? తెలిసిందా? ఎందుకనగా మనము చివరి దినము లెక్క అంతమంది ఉన్నాము. లేమా? ఎవడును నీ కిరీటమును నభరింపకుడినట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా. నీకు దేవుడు ఏ వర్తమానం అయితే ఇచ్చాడో దాన్ని హృదయానికి హత్తుకో. దాంట్లో ఉన్న ప్రతి అక్షరాన్ని నమ్ము. దాంట్లో ఉండే ప్రతి పదాన్ని నమ్ము. అదే నేను ర్యాప్చర్లోకి తీసుకొని పోతుంది అని ఆయన చెప్పుచున్నాడు. మహా ఆపద కలిగిన కాలం మధ్యలో యేసు వచ్చును. కొద్దిగా ఒత్తిడి వస్తుందట. నీ రేషన్ కార్డు కట్ చేసే ఒత్తిడి వస్తుంది. తీశారా? మహా ఆపద కలిగిన కాలం మధ్యలో యేసు వచ్చును. ఇప్పుడు వధువుపైకి చిన్న ఒత్తిడి వస్తుందని ప్రవక్త అన్నాడు. ఇప్పుడు ఆయన కొద్ది ఒత్తిడి సమయంలో అప్పుడు ఆయన అకస్మాత్తుగా వస్తాడు. ఆయన రాకతో అచ్చట ఒక పునరుద్ధానం ఉండును. చాలా మంది ధూళిలో నుండి బయటకు వచ్చి సజీవులైన వారితో కూడా పైకి వెళ్ళెదరు. చాలా మంది మన ప్రియులు ఇప్పుడు ఎక్కడ నిద్రిస్తున్నారు? ధూళిలో వారి శరీరాలు పడిపోయి ఉన్నాయి. మన యొక్క ప్రశస్తమైన సహోదరుడు
విలియం బ్రెనామ్ యొక్క సమాధి తెరవబడుతుంది. ఆయన థియోఫనీ వచ్చి ఆ దేహాన్ని ధరిస్తుంది. హల్లెలూయా. చూడండి, సజీవులైన వారితో కూడా పైకి వెళ్ళదము. కానీ చాలా మంది స్త్రీలకు విలియం బ్రెనామ్ చూడాలని ఆశ ఉందా ఎవరికన్నా? అయ్యా, నీ వర్తమానం ద్వారా నువ్వు ఒంటరిగా నిలబడ్డావే. హల్లెలూయా. ఏ గ్రామర్ రాని సరిగా మాట్లాడడం రాని, ఇదిగో నీవు వాక్యం కొరకు ధైర్యంగా నిలబడ్డావే. అయ్యా, నీ జీవితం నన్ను ఎంతో ప్రేరేపించింది. హల్లెలూయా. ఇప్పుడు మనకేం కావాలంటే పులిపిట్ ఎక్కగానే చక్కగా మాట్లాడాలి. ఏం చెప్పాడు సార్, ఏం చెప్పాడు కాదు, ఇప్పుడు నువ్వు ఏం జీవించావనేది ముఖ్యం. నీ పాస్టర్ ఎంత కేకలు వేశాడు, ఏం చెప్పాడు, ఎంత డొల్లాడు, ఎంత ఎగిరాడు అనేది నీకేం ఉపయోగం ఉండదండి. కానీ నువ్వు ఎంత జీవించావనేదే, అదొక్కటే నీకు ఉపయోగమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎవరినో పట్టుకొద్దాము, ఆడు గంతులేసి చెప్తాడు, ఎగిరి చెప్తాడు, ఏమైనా ఉపయోగమా? నీకు ఎగిరే విశ్వాసం కావాలి కదా. హల్లెలూయా. చూడండి, ఈ సజీవులు ఎవరనగా ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నవారు. నిజమేనా? ఆయన రాక కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఒకవేళ నీవు వాక్యం కొరకు జీవించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, పుట్టుకొని తెచ్చావు, అప్పుడు నీ పరిస్థితి ఏంది? అప్పుడు ఏంటిది పరిస్థితి అంటున్నాను. కానీ నీవు ప్రతిదినం ఆయన రాకడను కనిపెట్టాలి. ప్రభువా, ఈరోజు నువ్వు వస్తే ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈరోజు ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. ఒకవేళ ఈరోజు అయిపోయింది, ఈరోజు రాలేదు ఆయన, రేపు నువ్వు అట్లాగనే సరెండర్ చేసుకోవాలి. ఉదయం లేవగానే ప్రభువా నన్ను ఈరోజు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. అది ఎవరు చేస్తారు అట్లా? ఎవరైతే రాకడను కనిపెడుతున్నారో వాళ్ళు మాత్రమే చేస్తారు. సజీవులైన వారితో కూడా పైకి వెళ్ళెదరు. ఈ సజీవులు ఎవరనగా ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నవారు. వీరికి కిరీటములు ఇవ్వబడును. ఎందువలన? వారు దేవుని కుమారులు, వారు ఆయనతో రాజులు, వారు ఆయనతో పరిపాలన చేయుదురు. చూడండి, గొప్ప బహుమానం ఉందమ్మా. ఈరోజు నీ బంధువుల మాట విని అనవసరంగా పనికి మాలిన బట్టలు ధరించబాకు. హల్లెలూయా. దేవుడిచ్చే బహుమానం ఎదుట వారి పొగడ్తలు గొప్పవి కావు. వారి పొగడ్తలు కేవలం బతికున్నంత మట్టికే. వాళ్ళు చేస్తారు, నువ్వు చేస్తావు. నువ్వు బూడిదగా మారి పాతాళానికి పోతావు, నీకు నేర్పించిన వారు పాతాళానికి పోతారు. కానీ దేవుని చిత్తాన్ని చేశావా? బలా మంచి నా నమ్మకమైన కుమార్తె, బలా మంచి నా నమ్మకమైన కుమారుడా. హల్లెలూయా. నిజంగా మనకు అసలు యోగ్యత లేదండి. చూడండి, వారు దేవుని వాక్యం కొరకు తమకున్నదంతా అమ్మేసి ఆ శిష్యుల పాదాల దగ్గర పెట్టి వారు నిజంగా ఎక్కడ పడుకున్నారు? వర్షాకాలం వారి పరిస్థితి ఏంటిది? చలికాలం వారి పరిస్థితి ఏంటిది? ఉండడానికి ఇల్లు లేక వారికి ఆ కాలంలో ఎవరు వారికి ఆశ్రయం ఇచ్చి ఉంటారు ఆ కాలంలో. చూడండి, కానీ వారికి ఏది లేకపోయినా ఎందుకొరకు? మాకు ఇల్లు ఉంటే అడ్డొస్తుంది దేవుని కొరకు జీవించడానికి, మాకు ఎడ్ల బండ్లు ఉంటే అడ్డొస్తుంది, కాబట్టి మాకు దేవునికి మధ్యలో ఏది వద్దిగా సమస్తాన్ని వారు విడిచిపెట్టి కేవలం దేవుడే సర్వస్వం అన్నట్టుగా జీవించారు వాళ్ళు. కానీ దేవుడు నిన్ను అలా చేయమనట్లేడే. హల్లెలూయా. నీకున్న ఆశయం అమ్మమని చెప్పట్లేడు ఆయన, కానీ నీ జీవితాన్ని అమ్మి దేవుని పాదాల దగ్గర పెట్టమంటున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ అయినా కష్టమే సార్. ఏమిటి రైట్ చేసినామంటే, మా బాబాయ్ ఇట్లా అన్నాడు సార్, మా పిన్ని ఇట్లా అన్నది అంటే, నీ దేవుడు నీ పిన్నా, నీ తోడి కోడలా, నీ గ్రామస్తులా? ఎవరు నీ దేవుడు? నిన్ను పిలిచింది ఎవరు? బహుమానం ఇచ్చేది ఎవరు? ఈరోజు నువ్వు దేవుని కొరకు జీవించకపోతే నీ కిరీటం ఎట్లా పెడతాడు ఆయన? కిరీటం కాదు, నీకు పాతాళంలో దయ్యాలు కూడా సిగ్గుపడతాయి. దయ్యం అంటది, నాకు కనుక ఒక్క అవకాశం ఉంటే నేను మారేదాన్ని అని దయ్యం అంటది. కానీ నిన్ను చూసి సిగ్గుపడి, అసలు నువ్వు దయ్యం అని మమ్మల్ని అంటారు కానీ నువ్వు దయ్యానికి దయ్యానివా? నువ్వు ఎందుకు మారలేకపోయినావు?
అరే దయ్యంలారా దూరం జరగండి, ఇదే పెద్ద దయ్యంరా, ఇది దూరం జరగండి. ఖచ్చితంగా దయ్యాలు సిగ్గుపడతాయి. హల్లెలూయా. ఓకే, చదవండి సార్. ఎవరనగా ఎదురు చూస్తున్న వారు ఇవ్వబడును. నమ్ముతున్నారా సార్? బహుమానం ఉన్నదండి మనందరి కొరకు. ఓ ఓర్పుతో ఆయన వాక్యం కొరకు జీవించే మనకు బహుమానం ఉన్నది. హల్లెలూయా. ఆ పేద విధవరాలు తనకున్నదంతా ఇచ్చినప్పుడు దేవుడు మర్చిపోలేదండి. ఎన్నడూ దేవుడు మర్చిపోడు. 2 కాసులు ఇస్తేనే మర్చిపోలేదే, మరి నీ జీవితాన్ని ఇస్తే మర్చిపోతాడు ఆయన? ఎన్నడూ మర్చిపోడు ఆయన. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కిరీటములు ఇవ్వబడును. ఎందువలన? దేవుని కుమారులు రాజులు పరిపాలన చేయుదురు. ఆ కిరీటం దానినే చూపించుచున్నది. కిరీటం అనగా మనం పరిపాలన చేయబోతున్నాము. మనము దేవుని ద్వారా రాజకుమారులముగా గుర్తించబడబోతున్నాము. ఇప్పుడు దేవుని మాటకు లోబడతావా, నీ బంధువుల మాటకు లోబడతావా? ఇప్పటికైనా సోదరుడా తీర్మానం చేయి. హల్లెలూయా. సోదరు, ఇప్పటికైనా నీ జీవితాన్ని సరెండర్ చేయి. రాబోయే ఆపద నుంచి నువ్వు కాపాడబడాలంటే నీకు వేరొక గత్యంతరం లేదుగా. నీ జీవితాన్ని దేవునికి సమర్పించడమే, అదొక్కటే గత్యంతరమై ఉన్నది. హల్లెలూయా. ఆయనతో పాటు శ్రమపడు వారందరూ అలాగే ఉందరు. ఇది వారికి ఇచ్చిన వాగ్దానం. వారందరూ ఓర్పుతో సహించిరి. ఇక్కడ మనకు బాధలుంటాయి, కష్టాలుంటాయి, శ్రమలుంటాయి. మనకిక్కడ తిరస్కారం ఉంటది, మనకిక్కడ అవమానం ఉంటది. అయినా కానీ మనం ఓర్పుతో సహించాలి. హల్లెలూయా. న్యాయవంతుడకు న్యాయాధిపతి, న్యాయాధిపతి దేవుడు వారికి బహుమానము ఇచ్చునని వారు ఎరుగుదురు. అయితే నువ్వు ఎరుగుతున్నావా సోదరి? అయితే ఎరిగితే ఖచ్చితంగా నీ జీవితాన్ని నువ్వు ఆయనకు సమర్పిస్తావు. వారు ఆయన కొరకు సమస్తమును త్యాగం చేసిరి. ఏం చేశారట వాళ్ళు? వారు ఆయన కొరకు సమస్తమును త్యాగం చేసిరి. ఆయనకు సమస్తమును అప్పగించిరి. ఆయన సింహాసనంలో వారిని కూర్చుండబెట్టుకొనును. నీవు త్యాగం చేశావు కనుక హల్లెలూయా, ఆయన తన సింహాసనం నిన్ను కూర్చోబెడతాడు. ఆయన ఇక్కడ త్యాగం లేకపోతే రేపు నీకు అవమానం ఉంటది. ఆయనకు మహిమగల రాజ్యమును వారితో పంచుకొనును. ఇంకా ఎవరికి పంచుకుంటాడు ఆయన? ఆయన కొరకు ధైర్యంగా జీవించడం నీకే ఇస్తాడు ఆయన. బలా మంచి నమ్మకమైన నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నా వాక్యం కొరకు నువ్వు అవమానపరచబడ్డావు, హేళన చేయబడ్డావు. ఇదిగో ఈ సింహాసనం నీకే, ఈ నిత్య జీవం నీ కొరకే. రా, దీన్ని స్వతంత్రించుకోమని అంటాడు ఆయన. మాయమ్మే, మా బంగారమే, మీ పిన్నిని బాగా సంతోష పెట్టావు కదూ, రా నా ముద్దుల బిడ్డ అని సంకలు ఎత్తుకొని గోరుముద్దులు తినిపించాడు ఆయన. తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టి హల్లెలూయా, దీని మొహం చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు, వీడిని వెలుపల చీకట్లో పడేమని అంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? రాత్రి చాలా గడిచి తెల్లారే సమయానికి మనం వచ్చేసాం. మనం ఎంతో ధన్యులం. హల్లెలూయా. ఎక్కువ కాలం మనం ఇక్కడ ఉండబోట్లేం. మన విమోచన సమీపమై ఉన్నది. కాబట్టి సోదరులారా, ఈ రాత్రి మన జీవితాన్ని దేవునికి ఇద్దాం. మనందరి కొరకు ఈ కాలంలో ఒక వాక్యం ఉన్నది. అదే మనగా గట్టిగా పట్టుకొనుట, పట్టుదల కలిగి ఉండుట. ప్రతి వాక్యం కొరకు పట్టుదల కలిగి ఉండుట, విడిచిపెట్టొద్దు. దేవుని యొక్క సంపూర్ణ కవచము ధరించుకొనుట. ఆయన మనకిచ్చిన ప్రతి ఆయుధమును ఉపయోగించవలెను. మనకు లభ్యమైన ప్రతి వరమును వాడుకొనవలెను. ఆ సంసోనులాగా ఇసుకలో వెతికాడు, ఏది దొరికితే దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దానితోనే దయ్యంతో పోరాడి ఉన్నాడు. నిజమేనా? 1000 దయ్యాలు వచ్చిన తునాతునకలు చేశాడు. ఎందుకు? ఆయనకు దొరికిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా. అదే సంసోనుకు దొరికిన దవడ ఎముక ఏదో కాదు, ఇప్పుడు ఈ వర్తమానమే.
నీవు జయించగలవు దీనిని. అయితే నువ్వు ఇప్పుడు చేయవలసింది ఏదనగా నువ్వు గట్టిగా పట్టుకోవడమే. అది నీ చేతిలో ఉంటే చాలిగా. హల్లెలూయా. ఆయన మనకిచ్చిన ప్రతి ఆయుధమును ఉపయోగించవలెను. మనకు లభ్యమైన ప్రతి వరమును వాడుకొనవలెను. సంతోషంతో ముందుకు చూడవలెను. ఏం వర్తమానం మా ఆయన పట్టుకొచ్చిండు ఇందులో. అట్లా అన్నావనుకో, నీకు అసలు నీ పిలుపు, నీ ఏర్పాటు నీకు నిశ్చయిత లేదని అర్థం. ఆయనతో కూడా మనము సరే ప్రతి వరమును వాడుకొనవలెను, సంతోషంతో ముందుకు చూడవలెను. నిజమేనా? ఎందుకనగా ఆయనతో కూడా మనము కిరీటం ధరింపనై ఉన్నాము. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఇప్పుడు ఆయన కిరీటమును ఇచ్చుట మాత్రమే కాకుండా ఈ వధువులో ఉన్నవారు దేవుని యొక్క ఆలయంలో స్తంభములుగా చేయబడుతురని చెప్పాను. అయితే దేవుని యొక్క ఆలయం అనగా ఏమిటి? యేసు తన శరీరమే దేవాలయం అని చెప్పాను. అవును, అది దేవుని యొక్క ఆలయం. ఇప్పుడు మనం ఆయన యొక్క శరీరమై ఉన్నాం. మనలో పరిశుద్ధాత్మ నివాసం చేయటం ద్వారా నిజమగు సంఘముగా దేవుని యొక్క ఆలయమై జయించువానిని ఆయన ఆలయంలో ఒక స్తంభంగా చేయబోచున్నాడు. హల్లెలూయా. జాన్ గారిని కొట్టి వెళ్ళిపోరానన్నా పోడాయన. ఎందుకు? స్తంభంగా మారిపోయాడు. ఆయన ఒక స్తంభముగా చేస్తానడు ఆయన. అది ఆయనకు వాగ్దానం. అది హల్లెలూయా. ఆ 11 మందిని ఆయన కొట్టి పోండ్రానంటే, సార్ మేము ఎక్కడికి పోతాం? వారిని ఆయన స్తంభములుగా మార్చాడు ఆయన. ఈ పాస్టర్ కాకపోతే ఇంకో పాస్టరు. అసలు అది స్తంభాలు కావవి, అవి గడ్డివాసాలు. అవి వెంకట్రాముని గడ్డివాసాలు అవి. హల్లెలూయా. కానీ ఆయన అన్నాడు, వారు దేవాలయంలో ఒక స్తంభముగా ఉండేదారు. హల్లెలూయా. సపోర్ట్గా మనం ఉండాలి. మాకేం సార్, బరువు అంతా మా మీద పడుతుంది, మేము మోయబాకురా, మోయబాకు. రేపు పోయి పాతాళంలో అరు. ఏ బాధ్యత నీకు వద్దు, ఏది వద్దు. వచ్చామా, తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామని వాడు సినిమా డైలాగ్ లాగా. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. కానీ ఆయన అన్నాడు స్తంభములుగా ఉండనిచ్చేదని అన్నాడు ఆయన. కాబట్టి నీకు ఒక బాధ్యత ఉన్నది సహోదరుడా, నీకు ఒక బాధ్యత ఉన్నది సహోదరి. ఊడండమ్మా అని నీకు చెప్పాలే, బొచ్చలు రుద్దమని నీకు చెప్పాలే. స్తంభము అదే అంటదా, నేను రోజు నేనే మోయాలా, మార్చండి ఎవరినన్నా అని అంటదా స్తంభం? హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మనం ఏది చేసినా ప్రేమతో చేయాలి. ఏదో మన వంతు వచ్చేంత వరకు ఆగేది కాదు. ఎవరు లేనప్పుడు ఎవరో ఒకరు చేస్తూనే ఉండాలి. ఇది వాళ్ళ పేరు ఉంది కాబట్టి వాళ్ళే చేయాలి, మాకేం పని అనకూడదు. హల్లెలూయా. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా ప్రవర్తించదు, అది స్వార్థాన్ని చూడదు. అది హల్లెలూయా. ఇతరుల కొరకు జీవిస్తుంది. అది నిత్య జీవం అనగా ఇతరులకు బదులుగా నీవు చేసే తప్పే ఉంది. నిజమేనా? ఒక స్తంభంగా చేయబోచున్నాడు. అయితే స్తంభం అనగా ఏమిటి? స్తంభం అనగా నిజానికి పునాదిలోని ఒక భాగం. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు పిల్లర్స్ ఏం చేస్తారు? చుట్టూ బీమ్ పోసి దాంట్లో నుంచే సువ్వలు తీసి పిల్లర్ పోసారు కదండి. నిజమేనా? నిజానికి అది పునాదిలోని ఒక భాగం. అది మొత్తం నిర్మాణం అంతా దాని మీద నిలిచి ఉండును. హల్లెలూయా. నిజమేనా? నీవు కూడా అట్లా ఉండాలి సోదరుడా. ప్రభు, ఈ సంఘం అంతా నా వైపు చూసే విధంగా ఉండాలి ప్రభు. నేను ఒక మాదిరిగా ఉండాలి. బరువు అంతా నా పైన ఉన్నా పర్వాలేదు ప్రభువా. హల్లెలూయా. ఏమిటి స్తంభం అనగా నిజానికి పునాదిలోని ఒక భాగం. అది మొత్తం నిర్మాణం అంతా దాని మీద నిలిచి ఉండును. దేవునికి స్తోత్రం. జయించువాడు అపోస్తలులతోనూ ప్రవక్తలతోనూ ఉండును. ఎంత భాగ్యం అండి. మనలాంటి గబ్బు సినిమాలు చూసిన మన ముఖాలకు, బూతులు మాట్లాడిన మన ముఖాలకు, ఎప్పుడు నల్లాల దగ్గర జగడాలు పెట్టుకున్న మన ముఖాలకు
హల్లెలూయా. రాయికి రప్పకు మొక్కిన మన ముఖాలకు అపోస్తలతో ఉండే భాగ్యం, ప్రవక్తలతో ఉండే భాగ్యం, ఆ గొప్ప ప్రియుని ముఖాన్ని చూసే భాగ్యం. హల్లెలూయా. సోదరి పోగొట్టుకుంటావా దీన్ని? సోదరుడా పోగొట్టుకుంటావా దీన్ని? వద్దు సోదరుడా, దాన్ని మనం చేయకూడదు. ప్రభువా నాకు అవకాశం ఇచ్చావు, నేను నిలబడతాను ధైర్యంగా. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించును గాక. మిమ్మల్ని